నేనే సచ్చిత్తును నేనే సచ్చిత్తును అది ఏ నా ఉనికి ఎరుకగా నేనే సచ్చిత్తునే నేను సచ్చిత్తునే నేను సచ్చిత్తునే నేనే సచ్చిత్తును అది నా ఉనికి ఎరుకగా అది నా ఉనికి ఎరుకగా కనుక అది నేనే కనుక అది నేనే. అర్ధనారీశ్వర తత్వంలో అక్కడ సత్తు నేను ప్రత్యక్షంగా ఆయన అట్లా ఉన్నారు, సత్తుగా ఉన్నారు. నేను సచ్చిత్తును, నాలోనే తెలివి ఉన్నది, నాలోనే ఎరుక ఉన్నది. నేను నన్ను గుర్తుపెట్టుకోగలను, గుర్తుపెట్టుకోవడానికి నాకు ఎరుకుంది. అందువల్ల నేను మాత్రమే సచ్చిత్తును, నేను మాత్రమే సత్తు, నేనే పరబ్రహ్మాన్ని, నేనే సచ్చిత్తును, అపరాబ్రహ్మమును. అదే నా ఉనికి, నా ఉనికి అదే. నేను 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 అంటూ నేను అనుకుంటూ ఉన్నా. నా ఎరుక కూడా నాలోనే ఉంది. ఎరుకగా కూడా కనుక అది నేనే. అయ్యవారు అమ్మవారితో పోటాడుతున్నారు. లేకపోయినా నేను ఉండగలను, నాలో ఉనికి ఉంది, ఎరుక ఉంది. ఉనికి అంటే తెలివి, తెలివి అంటే జ్ఞప్తి, నేనున్నాను అనేటువంటి తెలివి. ఆ తెలివిలో అమ్మవారు కూడా ఉన్నారు అని అయ్యవారు చెప్తున్నారు, అమ్మవారు చెప్తున్నారు. ఇప్పుడు సచ్చిత్తులోని సచ్చిత్తును నేనే, నేను కూడా ఉన్నానండి అక్కడ అని చెప్తూ ఉన్నారు. నేనే సచ్చిత్తు, నేనే సచ్చిత్తు, దానిలోని ఎరుకయు నేనే కదా, దానిలోని ఎరుకయు నేనే కదా, మరి అదియు నేనే, అదియు నేనే. ఏమండి, మీరు ఉనికి అన్నారు, ఎరుక అన్నారు. ఉనికి మీ సొంతం అయి ఉండవచ్చు, ఆ ఎరుక అంటున్నారు కదా, ఆ ఎరుక నేనే, నేనే ఆ ఎరుకను. అంటే స్ఫురణ, స్ఫురణ అంటే కంత, కంత అంటే ద్వారం, ద్వారం అంటే గొట్టం. ఆ కంతలో చూస్తే మీరు కనపడతారు, కానీ మీ అంతటి మీరు అద్దం పెట్టుకోకుండా ఎటా కనపడతారు? అద్దాన్ని నేనే, బింబం మీరైతే ప్రతిబింబం నేను. బింబం మీరు ఖాళీ అని మీరు అనుకోవాలంటే ముందు నేను అక్కడ ఉండాలిగా, ఎరుకగా నేను ఉండాలి అక్కడ. ఉట్టిగా తెలివి ఉంటే ఏం ఉపయోగమో? అందువల్ల ఎరుక, మీరు చెప్పే ఎరుక అంటున్నారే, అది నేనే కదా, మీ పక్కనే ఉన్నా నేను అని అమ్మవారు పోటిస్తున్నారు. అంతేగా అంతా కూడా చిత్తుగా ఉన్నటువంటి అంతా కూడా నేను కూడా మీ దగ్గరే ఉన్నాను, నేను కూడా సచ్చిత్తునే, నన్ను దూరం చేయకండి అని అమ్మవారు ఘోష పెడుతున్నారు అక్కడ. నేనే అసలైన ఉనికిని అయ్యవారు అంటున్నారు. ఏమని? నేనే అసలైన ఉనికిని, ఉనికే లేనిచో ఎరుక, ఎరుకనే మాటయే లేదు. నేనే అసలైన ఉనికిని, ఉనికే లేనిచో ఎరుకను మాట ఏ లేదు అని అయ్యవారు చెప్తున్నారు. ఉనికుంటే కదా ఎరుకుంది. అమ్మా తల్లి, నాకు ఉనికి ఉంది, ఉనికి ఉంటే నాకు ఎరుకున్నట్టే. నీకు ఉనికి లేదు, ఎరుకుంది. ఉనికి లేకుండా ఎరుక ఏం చేసుకుంటావు? ఉనికి ఉండాలి కదా.
నాకు ఉనికి ఉంది, ఉనికి ఉంటే ఎరుకు కూడా ఉన్నట్టే ఇక్కడ అని అయ్యవారు పోటాడుతున్నారు. నువ్వు నా పక్కన ఉండదు, పో వదిలిపో అని చెప్పి. నాకు నీ సహాయం అక్కర్లేదు, పో వదలకే అని చెప్పి. సచ్చిత్తులోని చిత్తూ నేనే. అప్పుడు అమ్మవారు అంటున్నారు, నేనే సచ్చిత్తునైతిని, నేనే సచ్చిత్తునైతిని, ఎరుకే లేనిచో ఉనిగను మాట ఏ లేదు, ఎరుకే లేనిచో ఉనిగను మాట ఏ లేదు. మీరెప్పుడు నేనుగానే ఉంటారు, నేనుగానే ఉంటారు. అందువల్ల నేనంటే ఒక్క సరిపోతుందా? 24 గంటలో నేను అంటే దాంట్లో ఎరికేది. నేనంటే అక్కడ ఏమన్నా ఒక ఆధారం కనబడాలి కదా. ఒత్తిగా నేను అరుచుకుంటే మీరు ఉన్నట్ట. అమ్మవారు చెప్తున్నారు, మీరు అంటున్న ఎరుక దాంట్లో నేనున్నా. ఆ ఎరుక అని మీరు ఎప్పుడైతే అన్నారో అక్కడ నేనున్నా. ఎరుక అన్నారా, అది నేనే. ఉనికంటే మీది అవ్వచ్చు, ఆ ఎరుక అన్నారే అది నేనే అని అమ్మవారు గట్టిగా చెప్తున్నారు. నేను మీ పక్కనే ఉన్నా, నన్ను పంపిస్తే నేను ఒప్పుకో, నేను వదిలిపెట్ట మిమ్మల్ని అని చెప్పి అలాగే ఉన్నారు. అయితే అయ్యవారు అంటున్నారు ఏమని, నేనే సచ్చిత్తుగా ఉన్నాను, నేను అసలు ఉనికిని కదా మరి, నేను సచ్చిత్తునైతిని, నేనే ఉనికిగా ఎరుకగా ఉన్నాను అని ఎవరంటున్నారు? అయ్యవారే అంటున్నారు. నేనే సచ్చిత్తుగా ఉన్నాను, ఆ ఉనికిలోనే ఎరుక ఉంది అని అన్నాను కదా. కాబట్టి నేనే అసలైన ఉనికిని. నేనుంటే కదా ఏదైనా ఉండేది, ఏదన్నా ఉండటం అనేటువంటిది నేనుంటే కదా ఏదన్నా ఉండేది. కాబట్టి అని అయ్యవారు అమ్మవారి మీద పోటాడుతున్నారు. నువ్వు అక్కర్లా, నేను ఉనికి ఉంటే ఎరుకున్నట్టే, నీకు ఎరుకొక్కటే అట్టే పెట్టుకున్నా, ఉనికి లేకుండా ఏం చేసుకుంటావు ఎత్తులు కొట్టుకోవడానికి అని చెప్పి అయ్యవారు అరుస్తున్నారు అక్కడ. నేను సచ్చిత్తునైతిని, నేనే ఉనికిగా ఎరుకగా ఉన్నాను, నేను. కాబట్టి నేను ఎట్లా ఉన్నానో ఈ ఉనికిలోనే ఎరుకుంది నాకు. అందువల్ల నేనే సచ్చిత్తుని, నువ్వు వచ్చి పక్కన చేరి నీ సహాయంతో నేను ఉనికిని సంపాదించుకున్నానని చెప్తావేంటి అని చెప్పి అయ్యవారు, నీతో నాకు సంబంధం లేదు, నేనుగా ఉనికిగా ఎరుకగా, ఉనికిగా అంటే తెలివిగా, ఎరుకగా అంటే నన్ను నేను చూసుకోగలను అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు, నేనే అసలైన ఉనికిని, నేనే అసలైన ఉనికిని. అమ్మవారు అంటున్నారు, నేను లేకుండా అసలు నీ స్థానం ఎక్కడ? నేనే అసలైన ఉనికిని, నేనే ఎరుకను, నేనే ఎరుగను, ఉనికి ఎరుకగా నేనే నేను అని అయ్యవారు ఏమంటున్నారంటే, ఇది అయ్యవారు అనే మాట. నేను ఉనికి ఎరుకగా అంటున్నారు కదా ఆయనే. నేనే అసలైన ఉనికిని, నేనే ఎరుగను, ఉనికిని నేనే ఎరుగను, నేనే అసలైన ఉనికిని, మరి నీవో నేనో చెప్పుము అని అయ్యవారు మళ్ళా ప్రశ్నిస్తూ ఉన్నారు. అమ్మవారు చెప్తున్నారు, నేనో ఎరుకతో ఉనికిని, ఎరుకతో ఉనికిని. గొట్టం ద్వారా చూస్తే, ద్వారం ద్వారా చూస్తే, కంత ద్వారా చూస్తే అది ఏ గొట్టమో ఆ గొట్టంలో ఏది బింబం ఉండదో ఆ గొట్టంలోంచి నేను చూశాను. నాకు హాయిగా ఉన్నది, సుఖంగా ఉన్నది, నేను మీ వద్దనే ఉన్నాను, నన్ను మీరు తోసి పారేయడానికి వీల్లేదు. సాక్ష్యాలు చూపిస్తున్నా, నేను మీతోనే ఉన్నాను. నేనే లేనిచో ఉనికికి ఎరుక లేదు, నేనే లేనిచో ఉనికికి ఎరుక లేదు,
నేను. కాబట్టి మీరు ఉన్నారా, ఉనికి కావాలి, ఉనికిగా ఉన్నారన్నారు బాగుంది. ఉనికి ఉనికి ఉండాలి. ఉనికి ఉంటే కదా నేను ఎరుకతో ఉనికిని పట్టుకున్నది. ఉనికి అసలు ఉనికి ఉంది కదా, అందరికీ ఉంది. నువ్వు ఉనికి అనేది ప్రతి ఒక్కరికి ప్రతి చోట ఉన్నది. కాబట్టి ఎవరికైతే ఉనికి ఉన్నదో వాళ్ళు ఎరుకతో ఉనికిని, అసలు ఉనికిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేనున్నా 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 అంటే అది ఉన్నట్టు కాదు. దానికి స్ఫురణ కావాలి. గొట్టం, దానికి ద్వారం, కంత అదేమిటో చూసుకొని అది బింబం లేనిదా, బింబం ఉన్నదా, ఏం చూస్తున్నారు, అసలు నేను ఎట్లా ఉన్నాను అనేటువంటి దాన్ని బట్టి ఎరుక వల్లేనండి. ఎరుకతో ఉనికండి. మీరు ఎరుక అంటున్నారే, తెలివిగా ఉన్నారు. నేను అంటారు 24 గంటలు. ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఉన్నట్టు రుజువైంది. రుజువు కావాలి మాకు. నేనేమో ఎరుకగా ఉన్నాను అంటున్నావు, అక్కడ చెప్పే ఎరుక నేనే అంటున్నాను. నేను వినిపించుకోరేంటి అసలు? మీరు ఎరుక అన్నారు, ఆ ఎరుక నేనే. ఉనికి అన్నారు, సరే ఎరుక ఉనికి మీది. నేను మీ పక్కనే ఉన్నా కదా, కాబట్టి అర్ధనారీశ్వర తత్వంగా నాకు కూడా ఉనికి ఉంది. నేను ఉనికి లేకపోతే ఎరుకని ఏం చేసుకోవాలి? ఎరుకతో ఉనికి ఎట్లా సంపాదించుకుంటానో, అర్ధనారీశ్వర తత్వంలో ఇద్దరు సమానమే. రెండు ఉంటేనే ఏదైనా, లేకపోతే సృష్టి ఉండదు, అసృష్టి ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఏమంటున్నారంటే, నేను మీ పక్కనే ఉన్నాను, అందుకనే నాకు ఉనికి ఉన్నది. నేను ఉనికి ఉన్నా నేను ఎరుకతో ఉనికిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉనికి ఉంటేనే ఎరుకతో ఉనికిని పట్టుకోవడానికి అవకాశం. ఉనికే లేకపోతే నేనేం చేయగలను? కాబట్టి మీరు నాకు కావాలి, అలాగే నేను కూడా మీకు కావాలి. ఎరుక అంటే అద్దము, అద్దము అంటే ప్రతిబింబము, ప్రతిబింబం అంటే స్ఫురణ, స్ఫురణ అంటే గొట్టం, గొట్టం అంటే కంత, కంత అంటే ద్వారం. ఏదో ఆ బింబం ఏదో అది మీరు బింబము ప్రతిబింబము ఎలా ఉంటుందో ఆ కంత ద్వారా చూస్తే ఎట్లా ఉన్నామో అది చూపిస్తూ ఉంటుంది. కిరణాలు చూపించినట్టుగా, ఆకాశంలో నక్షత్రాలని ఇలా చూసినట్టుగా అట్లా ఆ ద్వారం అట్లా చూపిస్తుంది. కంత చూపిస్తుంది, గొట్టం చూపిస్తుంది, ద్వారం చూపిస్తుంది. ఆ చూపించేది నేనే. ఎరుకంటున్నారు, మీరు ఎక్కడెక్కడ ఎరుకన్నారో అక్కడ నేనున్నా. అమ్మవారు అదే గట్టిగా చెప్తుంది. ఎరుక అని మీరు ఎప్పుడైతే అన్నారో అది నేనే. అది గట్టిగా పట్టుకుని అమ్మవారు అయ్యవారిని గట్టిగా పోట్లాడుతున్నారు. ఆ విధంగా నేనే అయ్యగారు అంటున్నారు ఇప్పుడు, నేనే ఉనికి అయి ఎరుకగా నా యొక్క ఉనికిని నా ఉనికని అంటానే. అక్కడ అయ్యవారు ఏమంటున్నారంటే, నీ ఉనికని అంటావే అన్నట్టుగా అంటున్నారు అక్కడ. అక్కడ నే ఉనికిని అంటే నేను తెలివిని అయి ఉన్నాను కదా, మరి నేను ఉంటే నేను తెలివిని ఎట్ట అవుతాను? యొక్క ఉనికి అన్నావా లేదా? యొక్క ఉనికి అంటే నాకు నా యొక్క ఉనికి దర్శనం అవుతుంది. అప్పుడు అది నేను ఉనికి అని ఎట్లా అంటావు అని ఆయన ఘోష. తెలివిని నువ్వు దర్శిస్తున్నావా? ఏంది దర్శించేది? నా అక్కడ దర్శించేది ఏమీ దర్శించడానికి. తెలివిలో ఏముంది అక్కడ అంటే ఏమిటి? సత్, పేరు సత్తు, దానికి ఇంకో పేరు జ్ఞప్తి, దానికి ఇంకో పేరు తెలివి. ఏమిటిది? నేనున్నాను 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 నేనున్నాను, ఇదే ఘోష. అది కంత పెట్టుకొని చూస్తే అది ఏమిటి అని చూస్తే ఏమి అంటే బింబం లేదు, ప్రతిబింబం లేదు. ఆ కంతతో చూడాలి, ఆ గొట్టం మార్చుకొని చూడాలి. ఏ గొట్టం పడితే ఆ గొట్టంతో చూస్తే ఎట్టగా కన్నుగుడ్డు గొట్టం ఎట్టంటిది? బింబం ఉంది, ప్రతిబింబం కూడా ఉంటుంది. ఇంద్రియాలు గొట్టంతో చూశారు, ఇంద్రియాలు కనబడుతున్నాయి, అదిగో ఇంద్రియం అని చెప్పారు. అలాగే ఇంకో గొట్టంతో శూన్య గొట్టం అన్నారు, కట్టిగా చీకటి అన్నారు, అది నేను కాదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయా అంటే కాదు, గురువులు ఘోషిస్తున్నారు. మహాగురువులు ఉన్నారు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు. ఈ చిత్తుగా ఉండేటువంటిది ఎక్కడుంది? చిత్తు అయ్యవారి పక్కనే ఉంది, కానీ ఎక్కడో ఉన్నట్టుగా నేనేవాడు విచారణ స్టార్ట్ చేసింది. ఎందుకంటే మర్చిపోయింది. జన్మలో కర్మ జన్మ వల్ల ఎటో పడిపోయి మర్చిపోయి నేనేవాడు అనే విచారణ చేయమని అందరూ పోరాడబెడుతుంటే ఇది నిజమేనేమో చెయ్యాలేమో అనుకుని చేయడం ప్రారంభించింది.
ఏమైంది? నేను అక్కడే ఉన్నా కదండి అని ఇప్పుడు సత్తు దగ్గరే నేను ఉన్నాను. సత్తు చిత్తు రెండు కలిపే సచ్చిత్తు. అది నేనేను, మీరు నేను ఒక్కటే. నన్ను విడదీస్తే ఒప్పుకోను. నేను మిమ్మల్ని వదిలిపెట్టుకోను. కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని కూర్చుంటా అని అట్లా కూర్చుంటే, నా యొక్క ఎరుక నాదేగా, ఎరుక నాది అంటే నేను ఎరుకగా ఉన్నాను కదా, అది మీదని మీరు ఎట్లా చెప్పుకుంటారు? ఉనికి అందరికీ ఉంటుంది. ఏ జీవానికైనా ఉనికి లేకుండా ఉండదు. అను ఉనికి ఉంటుంది. కానీ ఎరుకని నాదేగా ఎరుక, మీదని ఎరుక అని అంటారే మీరు. నన్ను ఉపయోగించుకొని చూడాల్సిందే మీరు. మిమ్మల్ని చూడాలంటే నన్ను ఉపయోగించుకొని చూసుకోవాలి. మీ అంతటా మీరు చూసుకోలేరు. ఒక్కడివే కూర్చుని అద్దం లేకుండా వేలుని తాగుతుందా, కత్తిని కోసుకుంటుందా అన్నట్టుగా అద్దం కావాలి. అద్దం నేను. అద్దం అంటే ప్రతిబింబం. నేను ప్రతిబింబంగా ఉన్నాను, మీరు అద్దంగా బింబంగా ఉన్నారు. మీరు బింబం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రతిబింబం ఉంటేనే ఆ బింబానికి ఏమన్నా ప్రాధాన్యత, రుజువు అవన్నీ వస్తాయి అని అయ్యవారితో పోటాడి, ఆ ఎరుక అంటున్నారే అది నాదేగా, నా యొక్క ఎరుక కదా అది మీదని అంటారే అని. నా యొక్క ఎరుక నాదేగా, నా యొక్క ఎరుక కదా అది అని అమ్మవారు చెప్తున్నారు. మీరు ఎరుక అంటే నేను మీ పక్కనే ఉన్నా. మీరు ఎరుక అనకుండా ఉండండి, ఉనికి అనుకోండి. నేనేం మాట్లాడు, నాకు కూడా ఉనికి ఉంది అని అమ్మవారు గట్టిగా అరిచి చెప్తున్నారు. ఉనికి అంటే నాకు కూడా ఉనికి ఉంది, మాకు ఉందండి ఉనికి అని చెప్తా. ఎరుక అంటే మాత్రం నేను ఎరుకగా నేనే ఉన్నా అక్కడ అని పోట్లాడుతున్నారు అమ్మవారు. ఎరుక అంటే మాత్రం నేనున్నా అక్కడ ఎరుకగా. ఆ ఎరుక నేనే, అనేక ఎరుకలు లేవు అక్కడ అని చెప్తుంటే అమ్మవారు ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. నా యొక్క ఎరుక లేనిచో నా యొక్క ఉనికి ఉండదు అంటే నీ యొక్క ఉనికి ఉండదని. ఇక్కడ ఒకటే కాబట్టి అర్ధనారీతత్వంలో ఒకటే నేను. ఆ ఒకటే నేను ఇద్దరు పోటాడుకుంటేవి నా యొక్క నీ యొక్క అని అను. నా యొక్క ఎరుక లేనిచో నా యొక్క ఉనికి ఉండదు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటేప్పుడు నా ఎరుక లేదు, ఎరుక లేకపోతే మీకు ఎరుక లేదు, ఉనికి ఉంది, మరి ఉనికి ఎట్లా ఉంటుంది అని అమ్మవారు పోటాడుతూ ఉన్నారు. ఉనికి ఒక్కటే ఉంది మీ దగ్గర, ఎరుక లేదు. మరి ఉనికికి సాక్ష్యమేది? నేను ఉన్నదని ఎట్లా నువ్వు ఉన్నామని అన్నావు, రుజువు కావాలి కదా. నా యొక్క ఉనికికి రుజువేది, నా యొక్క ఉనికికి రుజువు ఏది చూపవయ్యా. నా యొక్క ఎరుక ఏ ఉనికి, నా యొక్క ఎరుకయే ఉనికి అంటే అసలు ఉనికి నేను అంటూనే ఉంటాడు. కానీ అది ఏ నేనికి అప్లై చేస్తున్నాడో ఎవరికి తెలుసు? ఐఎమ్ ది బాడీ ఐడియా దట్ ఐఎమ్ దట్ అంటున్నాడా? ఐఎమ్ ది సెల్ఫ్ ఐడియా దట్ ఐఎమ్ దట్ అంటున్నాడా? ఏమని ఆలోచించుకున్నాడు? అది చెప్పాలంటే ఎరుక కావాలి, ఖచ్చితంగా కావాలి. ఆ ఎరుక ఎందుకు కావాలి? స్ఫురణ ఎందుకు ఉండాలి? ఐఆమ్ ది బాడీ ఐడియా దట్ ఐఎమ్ దట్ అంటున్నావా? అయ్యి అంటే అది అంటున్నావా? నేనున్నా అనేది అదే ఐఆమ్ ది బాడీ ఐడియా దట్ ఐఎమ్ దట్ అనే, లేదా ఐఎమ్ ది సెల్ఫ్ ఐడియా దట్ ఐఎమ్ దట్ అనే? ఏమిటి మీ ఘోష? నేను దానికి ఎరుక కావాలి ఖచ్చితంగా. కాబట్టి ఉనికి ఉంది అందరికీ. అయితే అదేమిటో తెలుసుకోవడానికి అందరికీ ఉనికి ఉన్నది, తెలివి ఉన్నది. అదేమిటో తెలుసుకోవడానికి ఎరుక కావాలి. అందరికీ ఉనికి ఉన్నది, అదేమిటో తెలుసుకోవడానికి నేను మీకు కావాలి. ముఖ్యమైన పాయింట్. అద్దంగా నేనున్నా, ప్రతిబింబంగా నేనున్నా, స్ఫురణగా నేనున్నా. ఏ కంత పెట్టి చూస్తే మీరు నేను ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అని అట్లా చూడాలి. అంతేగాని ఉనికితో ఎరుకంటావేంటి? అక్కడ అద్దం లేదు, అద్దమే లేదు. మిమ్మల్ని కూర్చుని మీరు ఇట్లా కూర్చొని చూసుకుంటే నేనే అనుకుంటారా? అద్దం కావాలి. అద్దం అంటే ప్రతిబింబం, ప్రతిబింబం అంటే స్ఫురణ అంటే కంత అంటే ద్వారం అంటే మళ్ళా గొట్టం. చూసే అక్కడి నుంచి చూడాలి, చూసేది కన్ను యొక్క కన్ను ఎన్ని మారితే అక్కడికి వచ్చింది అది ఆ విధంగా. కాబట్టి ఆ చూసేది అది ఏమిటో తెలుసుకోవాలి. నేనెవడు ఘోషిస్తున్నాము. నేను ఉనికితో ఎరుక సంపాదించాను. ఉనికితో అంటే ఎరుక సంపాదిస్తావు? ఉనికితో ఎరుక సంపాదిస్తా. ఉనికితో ఎరుక చిత్రంగా లేదు.
అని అమ్మవారు పోటాడుతూ ఉన్నారు. అప్పుడు నేనుగానే ఉన్నచో నా యొక్క ఉనికికి ఎరుక ఎలా సాధ్యమో, నేనుగానే ఉన్నచో. అమ్మవారే మళ్ళా ఆయన్ని చెప్తూ ఉన్నారు అక్కడ. అమ్మవారు అయ్యవారికి చెప్తా ఉన్నారు, నేనుగానే ఉన్నచో అని, మీరుగానే ఉన్నచో అని అక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి, బయటికి రాయకూడదు. ఎందుకంటే ఇద్దరు ఒకరే. నేనుగానే ఉన్నచో నా యొక్క ఉనికి ఎరుక ఎలా సాధ్యమో, నా యొక్క ఉనికికి ఎరుక ఎలా సాధ్యమో, నా యొక్క అనుభవమే గుర్తు, నా యొక్క అనుభవమే గుర్తు. అనుభవం అంటే గొట్టం ద్వారా చూసేది. కన్నుగుడ్డు ద్వారా చూస్తే కన్నుగుడ్డు ఎట్టా ఉంది, బింబం ఉంది. బింబంలోంచి చూస్తే ఏమొస్తుంది, అక్కడ ప్రతిబింబమే కనబడుతుంది. ఇంకో గొట్టంలో ధ్యానం చేశాడు, ఇంకో గొట్టంలో చూశాడు. ఇంద్రియాలు గొట్టం అక్కడ ఏది చెప్తున్నాడో ఆ గొట్టం ద్వారా చూసినట్టు, ఏవైతే చెప్తూ ఉన్నాడో అది ఆ గొట్టం ద్వారా చూసినట్టు లెక్క. ఇప్పుడు ఆ గొట్టం ఏమిటి, బింబం. గొట్టం బింబం, ప్రతిబింబం. బింబం ఉంటేనే ప్రతిబింబం ఉండేది. కాబట్టి ఆ చూసేటువంటి గొట్టం పేరు ఇంద్రియాలుట. ఆయన ఇంద్రియాలు అంటున్నాడు. ప్రతిబింబం ఏం చూపిస్తున్నాడు, ఇంద్రియాలు అంటున్నాడు. అంటే ఆయన దేంట్లో చూస్తున్నాడు, ఇంద్రియాల గొట్టంలోంచి చూస్తున్నాడు. అది పాయింట్. కాబట్టి ఇంద్రియాలు అని చెప్పాడా, ఇంద్రియాలను అక్కడ గొట్టం ఇంద్రియాలుగా ఉంది. చూసేది చూడబడేదేమో ఇంద్రియాలుగా ఉంది, చూసేదేమో ప్రతిబింబం. ఇవో ఇంద్రియాలు ఉన్నాయి, అవి వింటున్నాయి, ఇవి రాస్తున్నాయి, అవి పరిగెడుతున్నాయి. ఇట్లా అనేక రకాల క్రియలు 24 తత్వాలను చెప్పేస్తున్నాడు అప్పచెప్పేసినట్టుగా. అయితే అదంతా కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఇంకా ధ్యానం చెయ్యి అని అనేక మంది గురువులు బోధించి చెప్పడం చేత మరి ఆయన ఎట్లా చూసుకున్నారో తెలియదు. కానీ ఉనికిలోనే ఎరుకుంది అనేటువంటిది మాత్రం ఆయన వాదన. ఉనికి అందరికీ ఉంది, ఎరుక సహాయం కావాలి. మీరంటున్న ఎరుక నేనేను, అదే ఎరుక నేనున్నాను, మీ పక్కనే ఉన్నాను అని చెప్పి, నా యొక్క అనుభవమే గుర్తు, నాలో నేనే ఉనికి ఎరుక, నాలో నేనే ఉనికి ఎరుక. నాలో అంటే ఎరుకలో, ఎరుక అంటే స్ఫురణ. గొట్టం ద్వారా చూశావు, ఖాళీ అనేది చూశావు, శూన్యం అయిపోయింది, అది చీకటి, మహాశూన్యం వచ్చింది, అది చీకటి. ఇంకా చెట్ట చివరిలో ఖాళీ అనే గొట్టం వచ్చింది. ఖాళీలోంచి గొట్టం ఖాళీగా ఉంది, అది బింబం ఏమీ లేదు, ప్రతిబింబం ఏమీ లేదు. కాబట్టి ఏమైందిట, అట్లాగే ఏమీ లేకుండా ఉందిట. జ్యోతిస్వరూపం అని చాలామంది అన్నారు, వాళ్ళ అనుభవం వాళ్ళది. జ్యోతిస్వరూపం నిలబడితే అప్పుడు జ్యోతిస్వరూపం అవుతుంది. ఇప్పుడు మాత్రం ఖాళీ అనేటువంటిది వస్తున్నది. నేను ఖాళీని అని స్పష్టత వస్తోంది. చిత్తు నేను ఖాళీ, అలాగే మా వారు కూడా ఖాళీ, ఇద్దరం ఖాళీగానే ఉన్నాం. కాబట్టి నేను మీ పక్కనే ఉన్నాను. ఎరుక అంటున్నారే, మీరు ఎరుక అంటే నేనేది, ఎరుక అనకుండా ఉండండి, నేనేం మాట్లాడను. మీరు ఎరుక అంటే ఆ ఎరుక నేనే అంట. నా పేరే ఎరుక, మీ పేరు ఉనికి, నా పేరు ఎరుక. ఇద్దరం కలిస్తేనే ఆ విధంగా జరుగుతోంది. ఏది జరిగినా కూడా, ఏదైనా జరగదు. అయ్యవారు అంటున్నారు, అయ్యవారు అంటున్నారు, నా యొక్క ఎరుక ఉనికియే, నా యొక్క ఎరుక ఉనికియే, నా యొక్క ఉనికియే ఎరుక యొక్క ఉనికి. ఇది అమ్మవారే అంటున్నారు. ఇక్కడ అమ్మవారు బ్రాకెట్ పెట్టడం జరిగింది. నా యొక్క ఎరుక ఉనికియే, నా యొక్క ఎరుక ఉనికియే, నా యొక్క ఉనికియే ఎరుక, నా యొక్క ఉనికియే ఎరుక అని అమ్మవారు కూడా చెప్తున్నారు. ఎరుకతో ఒక తాడు పట్టుకొని నేను ఆ తాడు గుండా వచ్చా. ఆ తాడులో ఒక గొట్టం తగిలించుకొని ఇక్కడే ఉంది చూసుకుంటూ వచ్చా.
ఆ తాడు పట్టుకొని చెట్టతోటి తాడు వదిలేసా. ఎందుకని నేను మీ పక్కనే ఉన్నా. తాడు ఎక్కర్లా. మీ పక్కన కూర్చోవడానికి తాడు కావాలా ఏంది? అందువల్ల ఎటేటో తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి నేను ఇక్కడే ఉన్నానని చెప్పి తెలుసుకోవడానికే మెడలో హారం ఉండి ఊరంతా వెతికొచ్చాంట. చెట్ట చివరికి వాడే దొంగతనం చేశాడు, వీడే దొంగతనం చేశాడు, అందరి మీద నెట్టి చెట్ట చివరికి ఎతికి మెడలోనే మెడలోనే ఉందా అనుకుందిట. అట్టాగే ఉంది వ్యవహారం. ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను, మీ పక్కనే ఉన్నా కూడా లేదు లేదంటారు ఏంది అని చెప్పినట్టుగా అట్లా ఉంది. కాబట్టి నా యొక్క ఎరుక ఉనికియే, నా యొక్క ఎరుక ఉనికియే. ఎరుక అంటే గొట్టం ద్వారా చూసేది, బింబం లేనిది, అది ఖాళీ గొట్టం. ఇంకా ధ్యానం చేయమన్నారు, ఇంకా ధ్యానం చేసినా జ్యోతి స్వరూపం వస్తోంది కానీ బాగా వెలుగులు వెరజిమ్మినట్టుగా కుంభకంలో అది కూర్చున్న కాసేపులోనే అట వస్తుంది, అయితే నిలబడట్లేదు. అందువల్ల ఖాళీ అనేటువంటిది ఫిక్స్డ్ అయిపోయాము. కాబట్టి మీరు ఖాళీ, నేను ఖాళీ. మీరు ధ్యాన సమాధిలో ఉంటారు, నేను ధ్యాన సమాధిలో ఉంటాను. నేను మీ పక్కనే ఉంటాను. అర్ధనారీశ్వర తత్వాన్ని, నేను శక్తి స్వరూపాన్ని, మీరేమో విధంగా శక్తికి రక్షణగానా, శక్తే అందరికీ రక్షణగా ఉంటుంది. కానీ మీరు నా భర్త, నా భర్త ఎక్కువ గొప్పతనంగా నేను చెప్పుకుంటూ ఉంటాను. మీరు నన్ను భార్యగా మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా నేను మీ భార్యనేనో, మీ పక్కనే ఉన్నానని చెప్పింది ఆవిడ. నా యొక్క ఉనికి ఎరుక, నా యొక్క ఉనికి అని ఆ అమ్మవారు చెప్పింది. నా యొక్క ఎరుకయు సమము. కాబట్టి ఎప్పుడైతే ఈ చూడటం, అద్దం ద్వారా చూడటం, అద్దం అంటేనే అక్కడ ప్రతిబింబం, ప్రతిబింబం అంటేనే గొట్టం చూసే కంత, కన్ను యొక్క కన్ను, కంత అంటే కన్ను యొక్క కన్ను అంటాం దాన్ని. ఏ కన్నుతో నువ్వు ఎటు చూస్తున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. నా యొక్క ఎరుకయు సమము, నాతో నా యొక్క ఎరుకయు సమం, నాతో నేనే కలసియే ఉన్నానుగా అభిన్నముగా, నాతో నేనే కలసియే ఉన్నానుగా అభిన్నముగా. కాబట్టి మీతో అనేది నాతో అని అర్థం. అక్కడ నాతో నేనే కలిసి ఉన్నాను, అభిన్నముగా అంటే ఏ తేడా లేకుండా ఇద్దరం ఒక్కటిగా ఉన్నాము. నాతో నేనే కలిసే ఉన్నాను, కలిసే ఉండి ఎక్కడున్నా అని వెతుక్కున్నాను ఇంతకాలం. కానీ చిత్తు పొరపాటు, అది మీ పొరపాటు కాదు. అయినా వచ్చి చేరాక ఇప్పుడు నువ్వు పో అంటే ఎట్టగా అని అమ్మవారు చెప్తే కందము ఉనికి ఎరుక వివరం చెప్తున్నారు. నేను ఉన్నాననియే, నేను ఉన్నాననియే, ఉన్నాననియే తెలివే, నేను ఉన్నాననియే తెలివే. నా ఉనికికి గురుతు, నా ఉనికికి గురుతు అది ఏ తెలివియే ఉనికి. నేనున్నా 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 నాకు ఏముంది, తెలివి ఉంది. కాబట్టి నేను ఉన్నాను అని, అదే నా ఉనికి అని ఆ విధంగా అయ్యవారు చెప్తూ ఉన్నారు. అమ్మవారు కూడా అదే చెప్తున్నారు. నేనున్నానని ఏ తెలివే, తెలివే నా ఉనికికి గురుతు అది ఏ తెలివియే ఉనికి. మీకుంటే నాకు ఉంది ఉనికి, ఉనికి ఉంది. ఎరుక గురించి మాట్లాడండి. నేను ఉనికిగా ఉండెననియే, నేను ఉనికిగా ఉండెననియే, నా స్ఫురణయే నా ఎరుకకు గురుతు అది ఏ. ఉనికిగా నేను ఉన్నాను అని చెప్పాలంటే నా స్ఫురణయే నా ఎరుకకు గుర్తు. కాబట్టి నా స్ఫురణ అంటే నేను ఎక్కడైతే చూస్తూ ఉన్నాను, నేను ఎవడిని అని చెప్తే నేను ఇప్పుడు సచ్చిత్తును అని చెప్పగలను. ఇదివరకు చెప్పలేను. నేను ఎక్కడున్నానో, ఎక్కడో విడిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టుగా, జన్మలు అనేక జన్మలు ఎత్తినట్టుగా కలలో కన్నాను. చెట్ట చివరికి ఒక నిజం బయటపడింది. ఆ నిజం తర్వాత చూద్దాం. ఒక నిజం మాత్రం అత్యద్భుతంగా ఉంది. అయితే అమ్మవారు చెప్పారు, నేను చిత్తుగా మీ పక్కనే ఉన్నాను. మీరు ఎరుక అన్నప్పుడల్లా అది నేనే. మీరు ఎరుక అని ఏదంటున్నారో అది నేనే. ఎరుక అని వేరే ఎరుకని మీరు తెచ్చుకున్నారా, లేకపోతే నేనే నా ఎరుక? మీరు చెప్పండి. 2 ఎరుకలు ఉన్నాయా? 2 భార్యలు ఉన్నారా మీకు? ఇద్దరే, ఒక్కళ్ళేగా ఉంది. కాబట్టి ఆ నేను ఎరుక అనేది నేనే అని అమ్మవారు పోట్లాడి
అక్కడే కూర్చున్నారు కదలకుండా. అయితే కలసియే అభిన్నముగా ఉన్న కలసియే అభిన్నముగా ఉన్న సచ్చిత్తుగా ఉన్న నేను అసృష్టై సచ్చిత్తుగా ఉన్న నేను అసృష్టై కలసియే అభిన్నముగా ఉన్న సచ్చిత్తుగా ఉన్న నేను అసృష్టై నేను మీతోనే కలిసి ఉన్నాను, ఏ తేడా లేకుండా పక్కనే ఉన్నాను. సచ్చిత్తుగా కూడా నేను మీతోనే ఉన్నాను, ఇద్దరం కలిసే ఉన్నాము. ఇద్దరం ఆ గొట్టం ద్వారా ఎరుకు ద్వారా చూస్తే బింబంలో ఏమీ లేదు, ప్రతిబింబంలో ఏమీ లేదు కనుక అది పొట్టని వాళ్ళమే ఉన్నాం మన ఇద్దరము. కాబట్టి మనం ఇద్దరం ఒక్కళ్ళమైపోయాము మనం. కాబట్టి అంతా కూడా అసృష్టై సత్తుయు అసృష్టియే సత్తుయు అసృష్టియే చిత్తుయును అసృష్టియేను. సత్తుయు అసృష్టియే అంటే ఉనికియు అసృష్టియే. చిత్తు అంటే గొట్టం ద్వారా చూసినటువంటిది, ఆ గొట్టంలో ఏం కనబడిందిట? ఖాళీ అనేది ఏమిటి? స్పేస్. ఆల్ ఆఫ్ ది స్పేస్ అది పుట్టిందా? పుట్టలేదు. స్పేస్ అట్టా పుట్టింది, అంతా అంతమైపోయింది, అన్నీ పోయినాయి. ఆ స్పేస్ అలాగే ఉంటుంది, ఎక్కడికి పోదు. కాబట్టి అందువల్ల నేను మీతోనే ఉన్నాను, మీరు నాతోనే ఉన్నారు. మీకు నేనవసరం, నాకు మీరవసరం. సత్తుయు అసృష్టియే చిత్తుయు అసృష్టియే సమస్తము అసృష్టియేను. 20వ పద్యంలో అలాగే వ్రాయబడింది. కలసియే అభిన్నముగా ఉన్న సచిత్తుగా ఉన్న నేను అసృష్టై సత్తుయు అసృష్టియే చిత్తుయును అసృష్టియేను సమస్తమును అసృష్టియేను. మొత్తం అంతా కూడా అసృష్టే ఉంది, అంటే ఒక్కటిగా ఉంది, విభాగములుగా లేదు. దాంట్లో అది లేదు, దీంట్లో ఇది లేదు కాదు, అంతా కలిసి ఒక్కటై ఉన్నది. శరణు సచ్చిత్తుకు నాకే శరణు నాకే. ఇప్పుడు ఎవరన్నా ఏం చెప్పుకుంటారు? అదే శరణు సచ్చిత్తుకు అంటారు. వారు ఎవరిని ప్రార్థించినా కూడా చిత్తుగా ఉన్నవాళ్ళే ప్రార్థించేది. ఆ చిత్తు ఎక్కడుంది? సచ్చిత్తులో ఉంది. సచ్చిత్ అంటే ఏంది? అంతటా ఉన్నది అసృష్టి. అందరూ కూడా అసృష్టియేను, ఎవరైనా కూడా అసృష్టేను. చిత్తు అసృష్టే, సత్తు అసృష్టే. అందరూ అని చెప్పవాగా ఇక్కడ చెప్పే సబ్జెక్టు సత్తు చిత్తు. అందరూ అని చెప్పవాగా. అందరూ ఎందుకు చెప్పకూడదు? చిత్తు సత్తు గురించి మాట్లాడేది. తర్వాత ఇంకా సబ్జెక్టు ముందుకు పోతే ఇంకా ఘోరాలు తర్వాత ఇంకా బయటపడతాయి, నిజాలన్నీ బయటపడతాయి. అదేమిటయ్యా అంటే సత్తు చిత్తు రెండు సచ్చిత్ అయినాయి, అవి అసృష్టి, రెండు అసృష్టి. 21 సచిత్తుగా ఉన్న సమస్తము అసృష్టియేను సచిత్తుగా ఉన్న సమస్తము అసృష్టియేను. ఎక్కడెక్కడైతే చిత్తు ఉందో అది సచిత్తే, అది అసృష్టి. ఇప్పుడు చెప్పు, ఎటైనా చూపించు, ఇటు చూపించు, ఇటను. వాడు ఏదో పని చేస్తున్నాడు, ఏదో టీవీ చూస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, వాడు చిత్తు మరి ఏమిటి? వాడు ఆ మాట్లాడేది ఎవరు? చిత్తు. అదేమిటి? సచ్చిత్తు. ముందు అక్కడికి పరిగెత్తు. చిత్తు ఏమిటి? సచ్చిత్తులోదే. కాబట్టి చిత్తు అన్నమాట చాలు, ఆ సృష్టి ఒక్కటే ముక్క, ఇంకేం మాట్లాడక్కర్లా. వాడెవడు అంటే అసృష్టి. వాడు పొట్టని వాడే. వాడు టీవీ చూడండి, ఎటైనా చూడండి, మాట్లాడుకొని కూర్చొని నుంచొని ఏమేం తిరగని పడుకొని ఏమేం చేసుకొని, అది చిత్త సచ్చిత్తే, అసృష్టే అయిపోయింది. బింబము ప్రతిబింబము అసృష్టియే. బింబముగా ఉన్నది అసృష్టియే, బింబముగా ఉన్నది అసృష్టియే, ప్రతిబింబంగా కూడా ఉన్నది అసృష్టి. ఎందుకని? ఎరుక స్ఫురణ, గొట్టం, ద్వారం, కంత, వంట. ఆ గుంటలోంచి చూడడం, కన్నంలోంచి చూస్తాం. కంత అని కన్నం కూడా చెప్తాం. ఏ కన్నంలోంచి చూస్తున్నాడో
అది ఏమైనా కనపడుతుందని చెప్పాడా? బింబం ఎట్లాంటిది? ఆ విధంగా. ఇప్పుడు నేననేటువంటి వాడిని నేను అని అంటున్నాను. నేనెవరిని? అది అసృష్టిని. ఎందుకని? కంతలోంచి చూస్తే ఏ కంతలోంచి నువ్వు ఏమైనా చెబితే అది నేను కాదు. దర్శనమైంది ఏదైనా నేను కాదు. అదొక్కటే దానికి రుజువు. గురువులు ఒక రుజువు పెట్టారు. నీకు దర్శనమైంది ఏదైనా అది నేను కాదు అని ఒక హింట్ ఇచ్చారు. లేకపోతే నువ్వు అడుగు వేయలేవు, ఒక్క అడుగు కూడా కదలలేవు అసలు అని చెప్పేసి గురువులు మీకు ఏది దర్శనం అవుతుందో, నాకు ఫలానా వాళ్ళు కనపడుతున్నారు అయితే అది నేను కాదు. నాకు ఇంద్రియాలు అవి చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి, ఇంద్రియాలు నేను కాదు. నువ్వు ఏదైనా చెప్పు, నీకు ఏది దర్శనమిస్తోందో అది నేను కాదు. ఒక్కటే సూత్రం, ఒక సూత్రం పెట్టారు గురువులు. నీకు ఏది దర్శనమిస్తోందో, దర్శనంలో బొమ్మ కనబడిందా అది నేను కాదు. ఆ విధంగా నీ యొక్క బింబం మార్చుకుంటేనే, అంటే బింబం ప్రతిబింబం అంటే ఉనికి అనేటువంటి బింబం అయినా ప్రతిబింబంలో కూడా ఇక్కడ బింబం ద్వారా ప్రతిబింబాన్ని చూడాలి. కానీ ప్రతిబింబం నుంచి ప్రతిబింబం ఎట్లా చూస్తాం? ఉనికిగా ఉంది కాబట్టే, అది నేనున్నాననేటువంటిది తెలివిలో ఉంది కాబట్టే ఆ బింబం ఎరుకలోనే మళ్ళా ఫలానా గొట్టం ద్వారా చూడాలి. ఎరుక అనేది గొట్టం కింద లెక్క, అద్దం కింద లెక్క. అద్దం ఏ అద్దం పెట్టుకుని చూస్తే నేను ఫలానాగా కనపడతాను అని చెప్తే, ఏది దర్శనమివ్వదో ఆ అద్దం పెట్టుకు చూడు అని గురువుగారు ఒక భగవాన్ స్వర్ణహస్తాక్షరిలో ఒకటే ఒక ముక్క రాశారు. ఏమని? నీకు ఏది దర్శనమిస్తోందో అది నేను కాదు. అప్పుడేంటి? నువ్వు నా దగ్గర లేవని అర్థం. నువ్వు నా దగ్గర ఉన్నావని రుజువు చేసుకోవాలి నువ్వే అని చెప్తే, ధ్యానం చేయగా 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 మొట్టమొదట కన్నుగుడ్డులోంచి చూసి అదిగో జగత్తుంది అంది. వెంటనే అక్కడ ఆయన చెప్పిన సూత్రం ఏంటి? నీకు ఏదైతే దర్శనమిస్తోందో అది నేను కాదు, జగత్తు నేను కాదు, మాయే. తర్వాత ధ్యానం చేయగా 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 అదిగో ఇంద్రియాలు కనపడుతున్నాయి, ఆయన వింటున్నాడు, నేను చూస్తున్నాను, అదిగో అతను చిత్తు సహాయంతో ఆ విధంగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు, ఈయన చదువుతూ ఉన్నాడు, ఆయన పాడుకుంటూ ఉన్నాడు, ఈయన పని చేసుకుంటూ ఉన్నాడు, అది చేసుకుంటూ ఉన్నాడు. ఏం చెప్పావు? దర్శనమిస్తోందా? పని చేసుకున్నట్టు కనపడిందా? అది ఏదైతే దర్శనమిస్తోందో అది నేను కాదు. కొట్టిబారై అవి కూడా నేను కాదు, పాయే. మళ్ళా నేనెవడు విచారణ మళ్ళా చేసి ధ్యానం చేయగా 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 మళ్ళా ఇంద్రియాలు కాకుండా కటిక చీకటి వచ్చిందండి. ఎట్టా ఉందంటే, దట్టంగా ఉన్న చీకటిలో నేను పడిపోయినట్టుగా భయంగా ఉంది నాకు అంటే, ఏం దర్శనం ఇచ్చిందయ్యా నీకు? చీకటే. ఏది దర్శనమిస్తోందో అది నేను కాదు, చీకటి నేను కాదు, తీసవలు మరి, అది బాయే. మళ్ళా నేనెవడును అని విచారణ చేయగా 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 మళ్ళా ఏమొచ్చిందిట? మహాశూన్యంట. ఇదే చీకటి, మహాశూన్యం, అంతకంటే గాఢాంధకారం. అస్సలు చెయ్యి పెట్టుకొని ఎటున్నానో ఎవరు ఎటున్నారో తెలియదు, నేను ఎటు పోవాలో కూడా తెలియదు, నేను ఎక్కడున్నానో కూడా తెలియదు, అంత అయోమయంగా ఉంది అక్కడ. ఎట్టా పోవాలి? అసలు కటిక చీకటి, నల్లగా కనబడుతోంది. నల్లగా కనబడుతోందా? కనబడుతోందండి. అయితే రా సూత్రం దగ్గరగా మళ్ళా ఆ ప్రోగ్రామర్లు ఇట్టాగే పెడతారు. ఒక ప్రోగ్రాం రాసి ఇదైతే అది కాదు అని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ప్రోగ్రాం దగ్గరికి, మొదటి ప్రోగ్రాం దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇదైతే అది కాదు అని మళ్ళా తిరుగుతుంది. ఇదైతే అది కాదు, దానికి ఏదో ఒక సూత్రం పెడుతుంది, దానికి అప్లై అయ్యేదే ఎస్ దిస్ ఈజ్ ఐయామ్ అని ఒక ప్రోగ్రాం తయారు చేసి చెబుతుంది. అప్పటిదాకా అది మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రోగ్రాంలో స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది.
అట్టాగే ఈ సూత్రం ఏం చేస్తుంది, కొట్టిపారేస్తుంది అన్నింటినీ. కటిక చీకటిగా నల్లగా కనపడిందా నీకు? అది నేను కాదు, తీసిపారే. అది వాయే. మళ్ళా ధ్యానం చేయగా 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 చేయగా, అయ్యా గురువుగారు, మరి నాకు ఖాళీ అనేటువంటి అనిపిస్తుంది, దాంట్లో ఏమీ కనిపించవట్లేదు. అయితే నేను అజ్ఞాని అయిపోయాను. మీరేమో సూత్రాలు ఏవో చెప్పుకొచ్చారు, ఆ సూత్రంలో దీనికి అప్లై చేసుకోవడానికి ఏం కనపడవట్లేదు. చీకటిగా ఉంటే చెప్పాను, కటిక చీకటిగా ఉంటే చెప్పాను, ఖాళీగా ఉంది, అది ఫలానాలాగా ఉంది అని చెప్పలేను. కాబట్టి నేను ఓడిపోయినట్టే, మీతో మేము గడవలేకపోయాను. అజ్ఞానిని, పాపిని, మూఢుణ్ణి, నన్ను నన్ను తరింపజేయడానికి మీరే మార్గం చూపిస్తారా లేదా అంటే, కనబట్టలేదు కదా, అది నేనే అని అక్కడ ఆ మాట మెన్షన్ చేసినట్టుగా సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రమే సూత్రాల ఆధారంగా దర్శనం అవ్వట్లేదు, నాకేమీ తెలియటం లేదు, నాకేమీ గోచరించటం లేదు, నాకేమీ అక్కడేమీ ఈ ఫలానాది అని అనిపించటం లేదు. నేను మూర్ఖుణ్ణి, పరమ పాపిని, నన్ను తరింపజేయండి అని ప్రార్థన పెట్టుకుంటే, ఆయన అదే సూత్రంలో చిట్ట చివరి ఇంకో సూత్రం రాశారు. ఏదైతే దర్శనం ఇవ్వదో, ఏదైతే మీకు అనిపించట్లేదో, ఏదైతే మీకు అనుభవం కావట్లేదో, ఏదైతే మీకు అది కష్టంగా ఉంది, అసలు మా వల్ల కావట్లేదు అంటున్నారో, నీవు అజ్ఞానివి అని ఒప్పుకున్నట్లయితే, ఒకటే ముక్క చెప్పారు సూత్రం, నువ్వు అజ్ఞానివి అని ఒప్పుకున్నట్లయితే అదే నేను అని చెప్పారు. మొదట్లో అజ్ఞాని అని ఒప్పుకోవాలా, ఎందుకని ఉందండి, కటిక చీకటి ఉంది, జ్ఞానివేనా? జ్ఞానివే. ఏం చూసా? చీకటి చూసా, అది నేను కాదు. మళ్ళా చూసే ఇంద్రియాలు కనబడ్డాయండి, ఆ జ్ఞాని అయిపోయానండి నేను. అట్టాగా ఇంద్రియాలు కనబడ్డాయా, ఏమేం చేస్తున్నాయి? చెవులు వింటున్నాయండి, ఆ చెవి యొక్క చెవి వింటోందండి, కన్ను యొక్క కన్ను చూస్తోందండి. ఎటు చూస్తోంది? దృశ్యాలు చూస్తూ. ఆహా, చక్కగా చెప్పు. ఏం చేస్తుంది? కన్ను యొక్క కన్ను ఉందన్నావు, ఎటు చూస్తోందిట? జగత్తుని చూస్తోందిట. తర్వాత చెవి యొక్క చెవి ఉందిట, జగత్తు యొక్క శబ్దాలను వింటోందిట. ఆ తర్వాత నాలుక జగత్తు యొక్క పదార్థాలను రుచి చూస్తోందిట. అదేనా నీకు తెలిసిన జ్ఞానం? అయితే అది నేను కాదు, కొట్టిపారు. జగత్తు నేను కాదు కొట్టేశారు, ఇంద్రియాలు నేను కాదు కొట్టేశారు, జగత్తును చూసేవాడు నేను అజ్ఞాని అని చెప్పేశారు, ఇంద్రియాలను చూసేవాడు అజ్ఞాని అని చెప్పేశారు. నువ్వు ఒప్పుకోలేకపోయావు. కానీ ఇంద్రియాలను చూసేవాడు అజ్ఞానే, జగత్తును చూసేవాడు అజ్ఞానే. ఇంకా చెప్పు, నీ ఇష్టం. 2 సూత్రాలు పెట్టాం. ఒకటి, అజ్ఞాని అని ఒప్పుకో, నువ్వు ఓకే చేయొచ్చు. నేను అజ్ఞాని ఒప్పుకోడండి, నాకు కనబడుతోంది మీరు అజ్ఞాని అంటే. అట్టగా అజ్ఞాని అంటే వాడికి ఏదో తక్కువ మాటగా అనిపించి, ఒక్కొక్కడు ధ్యానాలు చేసిన కటిక చీకటి కనపడింది అని, వేరేదేదో కనపడింది అనగానే, నువ్వు చూసావా? చూసా, అది నేను కాదు. 2 సూత్రాలు పెట్టారు. నువ్వు అజ్ఞానం ఒప్పుకుంటే అది నువ్వే. ఎట్టా అజ్ఞానం ఒప్పుకుంటానండి, నాకు దర్శనం అవుతుంటే? అది నిజం పలుకు. నిజం పలకడమే చాలా ఇంపార్టెంట్. నిజం పలికేవు కదా, ఏ కనబడుతుంది? చీకటి కనబడుతుంది. నల్లగా ఉందా? ఉంది, అది నేను కాదు. అయిపోయింది. మళ్ళా అదే సూత్రం మళ్ళా ప్రోగ్రామ్కి మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళా శూన్యం కనపడింది, నాకు కటిక చీకటి కనపడింది అంది. నాకు జ్ఞానం అయిపోయారండి. మరి ఏం చేయాలండి అని అరుణాచలంలో గురువుని మళ్ళీ అడిగితే, ఆ సూత్రం అక్కడ గ్రంథంలో సూత్రం పెట్టారు కదా, సూత్రం అప్లై చేసుకో. ఏముంది? దర్శనం ఇచ్చింది ఏదైనా నేను కాదు. అయిపోయే. నువ్వు అజ్ఞానం ఒప్పుకో. ఎట్టా ఒప్పుకుంటాను? నాకు చీకటి కనపడుతుంది, కటిక చీకటి కనపడుతుంది. అట్టాగా, అయితే నువ్వు జ్ఞానివి కాదు, అది నేను కాదు. నువ్వు జ్ఞానివి కాదు, అది నేను కాదు. 2 కొట్టేశారు. చిట్ట చివరికి ఇంకా కొన్నేళ్ల తర్వాత ఎప్పటికో మళ్ళా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఓడిపోయాను, ఖాళీ గొట్టంలోంచి ఏం కనబడి చేస్తోంది, ఏం కనబడి చావట్లేదు, నేను అన్నీ అయిపోయినాయి, చిట్టూరు ఖాళీ గొట్టం దగ్గరికి వచ్చాను, ఆ ఖాళీ గొట్టంలో చూస్తే స్పేస్ అనేది తప్పితే అక్కడ ఫలానాది ఏమీ దర్శనం ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తావాలి? నేను ఇప్పుడు ఓడిపోయానండి, నేను అజ్ఞానం ఒప్పుకుంటున్నాను, జ్ఞానం ఏందో బోధించండి,
నేను అజ్ఞానిని ఒప్పుకుంటాను. ఎందుకంటే అక్కడేం కనబడట్లా. గొట్టం ద్వారా చూస్తే ఖాళీ గొట్టంలో ఖాళీయే కనబడుతుంది. ఆ ఖాళీ తప్పితే బింబంలో ఖాళీ ఉంది, ప్రతిబింబంలో ఖాళీ ఉంది, ఎక్కడ చూసినా ఖాళీ ఉంది, ఇక్కడ చూసినా ఖాళీ ఉంది, అటు చూసినా ఖాళీ ఉంది. ఆ ఖాళీ అనేది స్పేస్గా ఉంది, ఫలానాగా ఉంది అని నేను చెప్పి చావలేకపోతున్నాను. మీరు కటికటి ఏదో ఒకటి అనిపిస్తుంది మీకు, చూడండి ధ్యానం చేయండి అని చెప్పారు మీరు. నాకేమీ అనిపించటం లేదు. నేను ఇప్పుడు అజ్ఞానిని అయిపోయాను, మరి నేను దేనికి పనికిరాని వాడిని అని క్లియర్గా చక్కగా మూర్ఖ శిఖామణి శతకం రాసి ఆయన చేతిలో పెట్టి, అయ్యా మీరే దిక్కు, నాకంతా నా పరిస్థితి దేహంగానూ పనికిరాను, ఇటు ఆత్మ నేనెవడుగా నేను దీనికి ఓడిపోయాను, నేను ఒప్పుకుంటున్నాను, ఐ సరెండర్ యూ అని శరణాగతి చెందితే అక్కడే ఆత్మ విచారంలో ఇంకో పాయింట్ ఉందిట. ఏమిటా? అజ్ఞాని అని ఒప్పుకున్నావా, మనసా వాచా కర్మణ ఒప్పుకున్నావా, ఏది చెప్పు అని చెప్పి అప్పుడు బాబు ఏది దర్శనం ఇవ్వదో అది నేనే, ఏది దర్శనం ఇవ్వదో అది నేనే, ఏదైతే దర్శనం ఇవ్వకుండా ఉందో అది నేనే. ఒక హింట్ ఇచ్చారు భగవాన్ శ్రీ రమణ మహర్షి గురువు గారు గ్రంథంలో, చక్కగా స్పష్టంగా ఒకటే హింట్ ఇచ్చారు. ఏమీ లేదు, ఒక సూత్రం. ఆ సూత్రమే అన్నిటికీ పెద్ద మంత్రం. ఏది దర్శనమిస్తోందో అది నేను కాదు, ఏది దర్శనం ఇవ్వదో అది నేను. సూత్రాన్ని బట్టే వాడు అక్కడికి వెళ్ళినట్టు లెక్క. సూత్రం లేకపోతే వాడు ఏం చేస్తాడు? నెత్తినవారు బాదుకుంటూ కూర్చోవాలి. కాబట్టి స్వామి, అయ్యా సత్తు గారు, మీరు మీరు ఎరుక ఉందంటున్నారే, ఆ ఎరుక నేనేను. ఉనికిలో ఎరుక నేనే, ఎరుకలో ఉనికి మీరే. ఎరుకలో ఉనికి మీరే, మీ ఉనికిలో ఎరుక నేనే. కాబట్టి ఎరుకేమో చిత్తు అంబ ఆదిపరాశక్తి, సత్తేమో అయ్యవారు. అంటే ఆ విధంగా ఉన్నారు. ఇద్దరు కలిసి ఉంటేనే అర్ధనారీశ్వరంగా ఈ సృష్టి, మొత్తం సృష్టి లేదు, అసృష్టి అంతా కూడా వాళ్ళే ఉన్నారు. సృష్టి అనేది లేదు అసలు. సృష్టి అనేటువంటిది కాలా ఎట్లా వచ్చిందో తర్వాత వస్తుంది. దాంట్లో ఎక్సలెంట్గా ఉంది, బ్రహ్మాండంగా వచ్చింది. గణాలు అటు ఇటుగా పెట్టుకున్నా, ఎట్టా పెట్టుకున్నా అయోమయంగా వచ్చింది. గణాలు ఎట్ట పోయినా పోనివ్వండి, ఛందస్సు చూడకుండా అది చూస్తే అద్భుతంగా ఉంది. అందువల్ల సచిత్తుగా ఉన్న సమస్తము అసృష్టియేను. చిత్తు అసృష్టి అయిపోయింది. జీవో బ్రహ్మేవ అపరహ, అదేగా మరి జీవమే కదా అప్పుడు అది అసృష్టి అయింది. అంటే జీవము అసృష్టి ఎట్లా అయింది? గొట్టం ద్వారా చూసి, అయ్యా నాకేం కనబట్టలేదు, నా పరిస్థితి అయోమయంగా ఉంది. విష్ణుమూర్తి చెప్పినట్టుగా ఆ మహా అరుణగిరి పర్వతం దాని ముందు జ్యోతిస్వరూపం, పరమేశ్వర జ్యోతిస్వరూపం వెలిసి, ఎవరు నా ఆదిని మధ్యని అంతాన్ని కనుక్కున్న వాళ్ళకి మీకు గిఫ్ట్ ఇస్తాను అని పరమేశ్వరుడు చెప్పాట. బ్రహ్మకి విష్ణువుకి ఆర్డర్ వేశాట. అప్పుడు విష్ణువు అంతా ప్రపంచం అంతా తిరిగి వచ్చి, ఇది ఆది మధ్యం ఇది అంతం అని చెప్పలేకపోతున్నాను, నేను ఓడిపోయాను, నేను అజ్ఞానిని, నేను మూఢుణ్ణి, మరి నా పరిస్థితి శరణం, మిమ్మల్ని శరణ వేడుతున్నాను, ఐ సరెండర్ యూ అని విష్ణుమూర్తి ఈశ్వరుణ్ణి కోరారట. ఆ తర్వాత బ్రహ్మగారు వచ్చి, ఎక్కడ నేను అజ్ఞానిని అని చెప్పుకోవాల్సి వస్తుందో అని చెప్పేసి, అదిగో ఆది, ఇదిగో మధ్యం, ఇదిగో అంతం అని చూపించారట బ్రహ్మగారు ఈశ్వరుడికి. అప్పుడు ఆయన అన్నట్ట, ఏమని? నువ్వు అబద్ధం చెప్పావు, నాకు ఆది మధ్యాంతాలు లేవు, జ్యోతిస్వరూపం ఎట్లా ఉంది? దేదీప్యమానంగా అంతటా ఒకే రకంగా వెలుగుతోంది. ఏదాది, ఏది మధ్యం, ఏదంతం ఎట్లా చెప్తావు? నువ్వు ఓడిపోవడానికి ఇష్టం లేక నువ్వు చెప్పావు, అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్పినందుకు గాను నీకు ఎక్కడా ఎవ్వరును పూజ చేయకుండుగాక అని ఆయనకి ఆ విధంగా శాపం ఇచ్చాంత. అదంతా కూడా కథగా చెప్పినా, అది నిజం కాకపోయినా, కథగా చెప్పినా, అరుణాచలంలో అట్లా ఉన్నా అదంతా వేరే సంగతి. అది అసలు విషయం. అది విష్ణుమూర్తి నిజం చెప్పినందుకు శివకేశవులుగా
ఆయన యొక్క హృదయంలో ఈయన యొక్క హృదయంలో ఆయన ఇద్దరు కొలి ఉండటానికి ప్రధాన కారణం అరుణాచలం యొక్క అరుణగిరి అలా వెలిసేటువంటి జ్యోతిస్వరూపంగా అగ్నిలింగంగా ఉండేటువంటిది అరుణగిరిగా అయిందిట. దానివల్ల విష్ణువుకేమో శివుని హృదయంలో స్థానం వచ్చిందిట, బ్రహ్మకి ఆయన హృదయంలో దక్కలేదు. అసలు ఎవ్వరు భూప్రపంచంలో ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా ఇంతవరకు బ్రహ్మ ఒక విగ్రహం పెట్టిన పాపం లేదు. కారణం ఇదే, అబద్ధం చెప్పడమే. బ్రహ్మ అబద్ధం చెప్పాడు అని అక్కడ అరుణాచల మాహాత్మ్యం అనేటువంటి కథలో చెప్పబడింది. కాబట్టి నేను ఎవరినో అనే విచారణలో ఉండేటువంటి సూత్రాలు రెండు పెట్టారు. ఏదైతే దర్శనమిస్తోందో అది నేను కాదు, ఏదైతే దర్శనం ఇవ్వదో వాడు అజ్ఞాని అని ఒప్పుకోవాలి. నేను అజ్ఞానిని, నా బ్రతుకు నాశనమైంది, నన్ను ఎందుకు పుట్టించావు అని వాడు ఏడుస్తూ చెప్పాలి అక్కడికి వచ్చి. అంతేగాని వరకనే వచ్చేసి నాకు అది కనపడింది నేను జ్ఞాని అయిపోయాను అని చెప్తే పనికిరాదు అని అక్కడ గురువులు చెప్పి, అక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు రాసినటువంటి హింట్లు రెండే ఉన్నాయి, అవే పట్టుకోండి. ఒకటి, ఏది దర్శనమిస్తోందో అది నేను కాదు, ఏది దర్శనం ఇవ్వదో అది నేను. అప్పుడు చిట్ట చివరిలో నువ్వు అజ్ఞాని అని ఒప్పుకో ముందర. అంటే అజ్ఞాని ఒప్పుకోవడం అంటే నీ తప్పులు ఒప్పుకో, నీ తప్పులు ఏం తప్పులు చేశావో, ఎప్పటిదాకా ఏం తప్పులు చేశావో, చిన్నది కానీ పెద్దది కానీ అన్నీ నేను అజ్ఞానిని, అజ్ఞానం వల్ల చేశానో, ఇట్లా చేశానో, తెలియక చేశానో, ఈ తప్పులు ఒప్పుకో. అక్కడికి వచ్చి సరెండర్ అవ్వాలంటే తప్పులు ఒప్పుకో. అప్పుడు నువ్వు అజ్ఞాని అని ఒప్పుకుంటావు, సరెండర్ అవుతావు. అప్పుడు సరెండర్ ఆ తర్వాతనే ఏమి ఆయనకి అర్థం కావట్లేదట, మూడుట అజ్ఞానిట, నా బ్రతుకు నాశనమైంది అంటున్నారు మరి అని చెప్తే ఆ గ్రంథంలోనే ఉంది కదా ఇంకో పాయింట్, అది చూపించండి ఆయనకి అని చెప్పేసి ఆ పాయింట్ చూపించారు. ఏది దర్శనం ఇవ్వదో నువ్వు అజ్ఞాని అని ఒప్పుకున్నట్లయితే, అది కూడా పాయింట్ పెట్టారు, అజ్ఞాని అని ఒప్పుకోవాలంట. అప్పుడే అది. కాబట్టి ఏమైంది, దర్శనం ఇవ్వట్లా అంటే భగవత్ స్వరూపం దర్శనం ఇవ్వదు కదా అని ఆయన చక్కగా ఒక హింట్ ఇచ్చారు. దర్శనం ఏముంది, దర్శనంగా మరి ఎలా వెలుస్తున్నాయి, అవన్నీ అబద్ధాలే, అవన్నీ నిజాలు కావు. కాబట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఏం చెప్పారో దాన్ని బట్టి చూస్తే హింట్ ఒక్కటే ఇచ్చారు ఆయన, ఏది దర్శనం ఇస్తుందో అది నేను కాదు, ఏది దర్శనం ఇవ్వదో అది నేను. కాబట్టి అని చెప్తే అప్పుడు చిత్తు ఏమైనప్పుడు కలసియే అభిన్నముగా ఉన్న సచ్చిత్తుగా ఉన్న నేను అసృష్టై, నేను అసృష్టిని, నేను మీ పక్కనే ఉన్నాను, ఎరుకాలు అంటున్నారే మీరు, నా ఉనికిలో ఎరుకుంది అంటున్నారే, ఆ ఎరుకనే నేను. కాబట్టి ఇంక పోట్లాడాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. సత్తుయు అసృష్టియే, చిత్తుయును అసృష్టియేను. కాబట్టి ఏమైంది, సమస్తము అసృష్టి. సమస్తము అంటే సత్తు చిత్తు. సత్తు లేని స్థానము ఎక్కడ, చిత్తు లేని స్థానం ఎక్కడ అనేది తర్వాత పద్యాల్లో వస్తాయి. శరణు సచ్చిత్తుకు, శరణు శరణు సచ్చిత్తుకు అంటే నాకు నేనే శరణు చెప్పుకొనుచున్నాను. ఐ సరెండర్ మీ, ఐ సరెండర్ నేను తప్ప ఇంకెవరు లేడు అక్కడ. 10 మంది అనేక మంది లేరు, అందరూ నేనే అక్కడ, అన్నిటా నేనే, అందరిలో నేనే, అందరూ నేనే కాదు. ఎక్కడ వస్తుంది ఆ మాట, ఎందుకని కళ సబ్జెక్ట్ వస్తుంది, ఆ కళ సబ్జెక్ట్లో వస్తుంది అంతా. చిత్తు సత్తు సచ్చిత్తు అంతవరకే, మిగతా భాష తర్వాత ఇప్పుడు వస్తాయి ఇంట్లో. సచ్చిత్తుగా ఉన్న 21, సచ్చిత్తుగా ఉన్న సమస్తము అసృష్టియేను, బింబము ప్రతిబింబము అసృష్టియే. ఆ బొమ్మ ఎక్కడ కనబడుతోంది నీకు, గొట్టంలో కనబడుతోంది. ఆ గొట్టం కన్ను యొక్క కన్ను అంటే ఇది శరీరానికి సంబంధించింది.
ఎక్కడ కనబడుతుంది? కన్ను యొక్క కన్ను ఈ కాంతలోంచి చూస్తుంది కాబట్టి జగత్తు కనబడుతుంది. ఏది చూస్తుంది? కన్ను యొక్క కన్ను చూస్తుంది. ఎటు చూస్తుంది? ఇటు జగత్తు మీద చూస్తుంది. అది బింబము, ప్రతిబింబము. ఏదైతే గొట్టం ఏది కనబడదు, నేను అజ్ఞానిని అని ఒప్పుకుంటుందో, నేను మూఢుణ్ణి అని ఒప్పుకుంటుందో, ఎక్కడైతే ఎవడైతే అప్పుడు చెప్తారో అప్పుడు ఏమవుతుంది? చిత్తు అసృష్టి, సత్తు ఆల్రెడీ అసృష్టి. నేను నీ పక్కనే ఉన్నా ఎరుకగా అని ముందనే అమ్మవారు చెప్పేశారు. ఎక్కడైనా సృష్టి ఏను, ఆ సృష్టి అనబడునదైనా అంతా కూడా కలదే కలయే అని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరి అనుభవం వారు రాసుకున్నదే. అది ఎవరికైతే ఏది దర్శనం ఇవ్వలేదో ఎవరి అనుభవం వారిదే, ఇంకొకరి అనుభవం కాదు. ఇది ఎవరి అనుభవం వారిదే. ఇప్పుడు ఏమైంది? శ్రీ రమణ మహర్షి గారు పెట్టిన రూలు అప్లై చేస్తే చిత్తు అయినటువంటి నేను అసృష్టి అని తెలుసుకోవడం జరిగింది. పైగా నేను సచ్చిత్తులోనే ఉన్నా, సత్తుతోనే కలిసి ఉన్నా. ఆ సత్తులో ఉన్న ఎరుక నేనే, నా ఎరుకలో ఉన్న సత్తు అక్కడ ఆయిందే, పురుషుడు ఆయింది. పురుషుడు కాదు చెప్పడం, పురుషుడు స్త్రీ అని చెప్తుంటాం. నిరీశ్వరి నిరీశ్వర అదే సత్యమైనది. ఈశ్వరి ఈశ్వర అనేటువంటిది కాదు. నిరీశ్వరి నిరీశ్వర అనేది సత్యమైంది. కాబట్టి ఆ నిరీశ్వరి నిరీశ్వర అనేటువంటి దాంట్లో నిరీశ్వరి ఏమో నేను, ముందు అమ్మవారి పేరు ఎరుక. ఎందుకని రాశారు అమ్మవారి పేరు? నిరీశ్వరి నిరీశ్వర అన్నారు. ముందే పేరు రాసుకోవచ్చుగా, రాయలేదుగా. నిరీశ్వరి అన్నారు. ఎరుకతో, ఎరుక వల్ల ఉనికి. కాబట్టి అది సంగతి. సృష్టి అనబడున్నది ఏదైనా కూడా, అదంతా కూడా సృష్టి అనబడున్నది ఏదైనా అంటే అది ఏముంటాయో తర్వాత విశదీకరిస్తాం. ఇక్కడ చిత్తు సత్తు మాత్రం అసృష్టి. చిత్తుగా అంటే ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు పని చేసుకున్నారో వాళ్ళంతా అసృష్టే. వాళ్ళు ఏమైనా పని చేసుకోవాలి, వాళ్ళు అసృష్టే. సచ్చిత్తుగా ఉన్న సమస్తము అసృష్టియేను. సచ్చిత్తుగా ఉన్న సమస్తము అసృష్టియేను. ఇది ఎవరి అనుభవం వాడిదే. మీకు అనుభవం మీకు ఉండాలి, ఎవరి అనుభవం వాడిదే. ఇది చిత్తు యొక్క స్వరూపం ఏమిటి? చిత్తు యొక్క స్వరూపం సచ్చిత్తు స్వస్వరూపం. చిత్తు యొక్క స్వరూపం సచ్చిత్తు స్వస్వరూపం. అంటే ఏమిటి? చిత్తు అంటే నీకు ఒక పేరు పెట్టారు, ఆ పేరు ఏదో పెడితే ఆ పేరుతో బతుకుతున్నావు. ఆ పేరు ఏమిటి? ఇప్పుడు స్వస్వరూపం అసృష్టి, చావదు. అసృష్టి అంటే చావనిది అని. ఎంత బాగుంటుందో తర్వాత అలా పోతూనే ఉండాలి. ఇక సచిత్తుగా ఉన్న సమస్తము సృష్టియేను. బింబము ప్రతిబింబము ఆ సృష్టియేను. ఆ కన్ను యొక్క కన్నుకి ఈ కన్ను ఏం చేస్తుంది? నా బొంద కన్ను ఒక ఆధారం. అక్కడ కన్ను యొక్క కన్నుకి ఆధారం లేదు. తనను తాను చూసుకునే విధానంగా కన్ను యొక్క కన్ను చూసుకుంటుంది. గొట్టం ద్వారా, ఏ ఖాళీ గొట్టం ద్వారా ఎటు చూస్తోందో ఇంపార్టెంట్. అక్కడ ఈ గుడ్డు ఉంటేనే జగత్తుని చూడడం. గుడ్డుని మూసేసి చూస్తుంది. అందువల్లే ధ్యానం అన్నారు దాన్ని. కన్ను గుడ్డు మూసేసి నువ్వు చూడాలి. కన్ను తెరిచి చూస్తే ఏముంటుంది? ఎప్పుడు జగత్తే ఉంటుంది. కన్ను మూసి ధ్యానంలో కూర్చుని అక్కడ కుంభకం చేసుకుంటే అక్కడ ఆ విధంగా ఉంటుంది. గొట్టం ఏ గొట్టం వస్తుందో దాన్ని బట్టి. ఏదన్నా నీకు దర్శనం ఇచ్చిందా? అది నేను కాదు. ఏదన్నా దర్శనం ఇవ్వలేదా? ఓడిపోయాను ఒప్పుకో. దానికి నేను అజ్ఞానిని అని ఆయనకి మొరపెట్టుకో, ఏడు కొట్టుకో, ఏమైనా తలకాయ వేసి గోడకేసి కొట్టుకో, ఏమేమి చేసుకో. అప్పుడు ఆ రమణ మహర్షి గారు రాసిన ఆత్మవిచారంలో చివరి పాయింట్ ఒకటి ఉంది అక్కడ. ఏమిటంటే ఏదైతే దర్శనం ఇవ్వదో నువ్వు అజ్ఞాని అని ఒప్పుకున్నట్లయితే, అజ్ఞాని అంటే నస్తే ఒప్పుకోడు. ఒక బట్టను నాకేం కనబట్టలేదండి అని చెప్తాడు, కానీ అజ్ఞాని అని ఒప్పుకోడు. అజ్ఞాని అని ఒప్పుకోవాలి. అజ్ఞాని అని ఒప్పుకుని ఏం చేయాలట? తన తప్పులన్నీ ప్రతి ఒక్కరికి చెప్పాలట.
వాడు చెప్పుతో కొట్టినా సరే కొట్టించుకోవాలట. అందువల్లే మూర్ఖ శిఖామణి శతకం వ్రాయడం జరిగింది, అందరికీ పంచడం. ఇంత తప్పు చేసి సిగ్గు లేదు, ఆ తప్పు చేసి పైగా ఊరంతా చెప్పుకుంటావు అని చెప్పి వాళ్ళంతా తిట్టడం. మరి గురువుగారు రూల్ పెట్టారుగా, ఏమని? అజ్ఞాని అని నువ్వు చెప్పుకోవాలంటే ఊరికి అక్కడ నుంచి నేను అజ్ఞాని అంటే ఒప్పుకోవట, అది కాదు. నీ తప్పులన్నీ ఒప్పుకో. నీ ఏవైతే స్వయంకృత అపరాధాలు చేశావో అవన్నీ ప్రతి ఒక్కరికి చెప్పు. ఆత్మవిచార మార్గంలో ఆయన స్పష్టత రాశారు, ఇటువంటివన్నీ హింట్ ఇచ్చారు. నీ తప్పులు ఒప్పుకో. ఎవరితో ఏం మాట్లాడినా నీ తప్పులు చెప్పు, నీ గొప్పలు చెప్పబాక. అప్పుడు నీ అస్తిత్వం ఏమవుతుంది? నేను సచిత్తుని అని నీ అస్తిత్వం, ఈ జగత్తు మీద ఉన్న అస్తిత్వం పోయి అసృష్టి సృష్టి చిత్తుగా ఉండేటువంటిది. నేను సృష్టి చిత్తులో ఉన్నాను, ఇట్లా చచ్చాను అట్లా చచ్చాను, అర్థమే కావట్లేదు, నేను ఇట్లా బతికున్నాను ఎట్లా బతికున్నాను, నేను ఎందుకు పుట్టాను అసలు అని ఎప్పుడైతే నీకు అనిపించిందో నీ తప్పులు ఒప్పుకో. అందరిలో తప్పులే చెప్పు. ఎవడో కనబడినా సరే, మీ మిత్రులు ఎవరు కనబడినా ఇంకెవరు కనబడినా తప్పులు చెప్పు. నేను తండ్రిని తిట్టాను మొదలు పెట్టి, ఆ విధంగా జనాలు చెప్పుతో కొట్టి పో ఇక్కడి నుంచి, తండ్రినే తిట్టావా నువ్వు, సిగ్గులేదు నువ్వు, అవును అని ఈ విధంగా మొదలుపెట్టారు. కానీ నిజమే పలుకుమని అక్కడ ఆత్మవిచార మార్గంలో చక్కగా భగవంత్ శ్రీవంశ్ గారు రాశారు, వాడు కొట్టని తిట్టని నువ్వు నిజమే చెప్పు. ఏమవుతుంది? ఎవ్వడు నీ దగ్గరికి రానివాడు. ఇన్ని తప్పులు చేశావా, అమ్మో బాబోయ్, ఇన్ని తప్పులు చేసిన వాడివి నువ్వు ఇంకా నిన్ను ఎట్లా బతకనివ్వాలి? నువ్వు అసలు పనికిరానివిగా వాడివి కదా. తప్పులు వాడే ఒప్పుకోవాలి. ఎవడో చెప్పితే ఈయన వచ్చి తిట్టడం కాదు. ఎవడైతే తప్పులు చేశాడో వాడే నేను తప్పులు చేశాను అని ఊరంతా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కడు ఆ తప్పులను చూసి వీడి ఎంత చండాలుడో అంటే చెప్పి అనుకోవాలి. అప్పుడు ఏముందిట, నిన్ను ఎవ్వరూ జ్ఞాపకం పెట్టుకోరు, ఎవ్వరి యందు నువ్వు ఉండవు. నీకు జ్ఞాన సంపద రావాలి అంటే ఇది ఒక్కటే మార్గం. నువ్వు జ్ఞానవంతుడి కావాలంటే ఇది ఒక్కటే మార్గం, ఇంకే మార్గం లేదు. నేను ఒక్కడే కూర్చుని నేను అజ్ఞాన్ని అనుకుంటే ఉపయోగం లేదు. నీ తప్పులు ప్రతి ఒక్కరికి చెప్పాలి. నీకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ, నేను తండ్రిని తిట్టానండి, సిగ్గు లేకుండా ఎట్లా చెప్పుకుంటున్నావా తండ్రిని తిట్టామని? తప్పులు చెప్పుకోవాలని గురువుగారు అక్కడ రూల్ పెట్టారండి. మరి తెలియక తప్పు చేశాను, ఇంకోసారి తిట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ కోపం ఆగట్లేదు, తిట్టేస్తున్నాను. సరి చేసుకో, తిట్టకుండా జాగ్రత్త చూడు. తండ్రి అంటే ఏమనుకున్నావు అని చెప్పి సలహాలు ఇచ్చారు. అమ్మను కూడా తిట్టారండి. అమ్మను కూడా తిట్టావా? అయ్యయ్యో, ఇలా తప్పులు ఎన్ని చేశానో. వాడికి సంపద ఉందండి, నాకు లేదండి, అందువల్ల ఈర్ష్య పడ్డానండి నేను. అందువల్లే వాడిని తీసుకెళ్ళి ఏసీబీకి పట్టించానండి. అయ్యయ్యో, ఎంత పని చేశావయ్యా, వాడి దగ్గర అది ఉంది నీ దగ్గర లేదని చెప్పి నువ్వు ఏసీబీకి పట్టించావా? అప్పుడు వాడు సంపద అంతా కొల్లగొట్టాడా? నీవు వాడు ఒక్కడయ్యావా? ఏం పని అది, చండాల పని? ఎందుకంటే చేశా? మరి నేను సంపాదన చేసుకుంటుంటే ఎంత సంపాదించినా పిత్తుకున్నట్టుగా 5,000 తప్పితే రావట్లేదు. వీడేమో ఒకటేమైనా సంపాదించుకుంటా పోయి మా భార్యకి కనబడుతున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళు అంతా సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు, నువ్వెందుకు సంపాదించలేకపోతున్నావు అని చెవి కింద మొరబెట్టుకుంటుందండి. ఏం చేసేది లేక ఎవడు ధనవంతుడు కనపడుతున్నాడో వాడిని తీసుకెళ్ళి ఏసీబీకి పట్టిస్తున్నాను. ఎంత చండాలమైన పని చేశావయ్యా. ఇలా తప్పులు ఒకటే. అబ్బో, మూర్ఖ శిఖామణి శతకం చూస్తే చెప్పలుగా ఉన్నాయి. ఎవడు దగ్గరికి రానివ్వల. ఎవడైతే అది విన్నాడో, ఇంత మూర్ఖుడివి, తండ్రినే తిట్టిన వాడివి, నా దగ్గర వద్దు పో అని ప్రతి ఒక్కడు అట్లా నెట్టేసి ఎక్కడో కొన్ని జాబుల్లో చేస్తే నువ్వు అబద్ధం చెప్తే ఇక్కడ ఉంటావు. నేను అబద్ధం చెప్పను అంటే కుదరదు, ఆ అబద్ధం చెప్పనండి నేను. అయితే ట్రాన్స్ఫర్ చేశారు, అన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడికి పోయినా అదే గొడవ, అబద్ధం చెప్పను. అందువల్ల నేను అబద్ధం చెప్పనండి అని చెప్తే ఉద్యోగాలన్నీ ఊస్టింగ్ అయిపోయాయి. అదే చేశానండి, అందరి అన్ని ఉద్యోగాలు పోయినాయండి. నేను అబద్ధం ఆడకూడదని తండ్రి నియమం పెట్టారు, ఇక్కడ గురువు నియమం పెట్టారు. గురువు ఎవరో కాదు, భగవాన్ శ్రీరమణ గారే. అజ్ఞాని నువ్వు ఒప్పుకోవాలంటే నీ తప్పులు ఒప్పుకో. నీ స్వయంకృతాపరాధంగా చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి, ప్రపంచానికి చెప్పాలి. నేను ఈ తప్పు చేశాను, నాకు వాడి మీద కోపం వచ్చింది, నేను ఇట్టా తిట్టాను
నేనేం ఆశించాను? నేను ధనం సంపాదించడానికి నాకు చదువు చాలట్లేదు. పక్కవాడు బాగుపడుతున్నాడు. నేనేమో పాడైపోతున్నాను. మా ఆవిడేమో నన్ను తిడుతోంది. వాడిలా నువ్వు ఎందుకు ఉండలేదు అని ప్రాణం తీస్తోంది. ఈవిడితో వేగవేగ చస్తున్నా. అందువల్లే వీడిని తీసుకెళ్ళి ఏసీబీకి పట్టించా. ఇట్టా 75 మందిని పట్టించావు. నీకు ఏం ఆనందం వచ్చిందన్నారు? ఏం ఆనందం వచ్చింది అని అడిగాడు ఆయన. ఏముందండి, అప్పుడు మా ఆవిడ వాడింటికి పోయి వాడు నేను ఒకే రకంగా ఉన్నారు కదా, నా ఆవిడ వచ్చి నన్ను అడగదు. ఈ విధంగా నాకు శాంతంగా ఉంటుంది, కాస్త ఆవిడ గొడవ లేకుండా ఉంటుంది. అటు తప్పు నాయన, అట్లా చేయకూడదు నాయన. వాళ్ళ బతుకులు వాళ్ళవి, నీ బతుకు నీది. వాళ్ళని చూసి నువ్వు ఈర్షపడితే ఎట్టగా? మరి అదేనండి ఇప్పుడు. అందువల్ల నేను పెళ్ళాన్ని వదిలేయాలా లేకపోతే నా ఉద్యోగాన్ని వదిలేయాలా నాకే అర్థం కావట్లేదు. ఈ పెళ్ళామేమో ప్రతి ఇంటికి పోయి చూస్తుంది. పోయి ఆ ఇంట్లో ఏముంది, ఈ ఇంట్లో ఏముంది, ఆ ఇంట్లో ఏముంది, వాడెట్టా ఉన్నాడు, వీడెట్టా ఉన్నాడు, వీడు కారులో పోతున్నాడా, వీడు విమానంలో పోతున్నాడా, అది నువ్వు తీసుకురా, నీకెందుకు చేత కాదు, నువ్వు చెప్పు అబద్ధం. నువ్వు అబద్ధం చెప్పకపోతే బతకలేవు. ఈ అబద్ధాలు చెప్పకుండా మడిగట్టు కూర్చుంటే నేను ఎట్టా నీతో చచ్చేది అని చావగొడుతోందండి. ఆ విధంగా అబద్ధం చెప్పలేక వాళ్ళని ఏసీబీకి పట్టించానండి 75 మందిని. వాడు ఎవడు పట్టించాడో తెలియక, ఎవడో పట్టించిన వాడు వాడిని చావగొట్టాలి వాడిని అని చెప్పి అనుకుంటున్నారట. అందువల్ల ఆ ఊరు నర్సాపేట వదిలిపెట్టి పారిపోయి వచ్చేసానండి విజయవాడకి అని ప్రతి ఒక్కడికి చెప్పి 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 నువ్వు రేపు పొద్దున చెప్పని గ్యారంటీ లేదుగా అన్నాడు. అబద్ధం అయితే చెప్పనని చెప్పా. ఎవడు రానివట్ల. ఆ వ్యాపారానికి అబద్ధం కావాలి. ఎవడు వ్యాపారం చేస్తున్నాడో వాడికి అబద్ధం కావాలి. ప్రపంచానికి లెక్క ఏమో పిచ్చి లెక్క చూపించాలి, వీడేమో మింగాలి, వ్యాపారస్తుల యొక్క జీతాలు ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలి, వీడు లాభం మింగాలి, ప్రపంచానికి తక్కువ చూపించి ట్యాక్స్ తక్కువ కట్టాలి. నువ్వు అబద్ధం ఆడపోతే కెంటు పో, వెళ్ళిపోదు. నువ్వు నా మాట వినకపోతే అక్కర్లా, యజమాని మాట వినాలి. అబద్ధాలు నిజాలు ఇవన్నీ నాకు పెట్టవాక. ఎన్ని ఉద్యోగాలు చేసినా పో, యూ ఆర్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అన్నాడు. అదే చేశానండి, అబద్ధం చెప్పలేదు అని చెప్పాను. ఏప్రిల్ 1 విడుదలలాగా వాడు చెప్పని అబద్ధాలు, వాడు అన్ని నిజాలు చెప్పాడు. అందరి చేత చెట్లు మర్డర్ కేసు కూడా వాడి మీద పడింది, వాడు జైల్లో పడ్డాడు. అబద్ధం చెప్పలేదు కానీ కష్టాలు పడ్డాడు. నువ్వు అజ్ఞాని అని ఒప్పుకోవాలంటే తప్పులు ఒప్పుకో. అప్పుడు అక్కడ సూత్రం రాశారు మళ్ళా, ఎవరి యందు నీ ఉండవు. ఎందుకండి నేను ఉండను, చెయ్యి, చెప్పు, తప్పులు చెప్పు. ఎవడు గెలిచి నన్ను కొట్టడానికి బలరామూర్తిని కొట్టడానికి వస్తున్నారు. ఎవడైనా తప్పులు ఒప్పుకున్నావుగా, నేను ఈ తప్పు చేశా అని ఒక్కొక్కటి ఇన్ని తప్పులని మూర్ఖ శిఖామణి శతకంలో రాశావు. ఇంకా రాస్తూనే ఉన్నావు, తప్పులు ఇచ్చేసి అది చేశా అని చెప్పి. చేయకుండా ఉండి చావలేవా? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు కంట్రోల్లో లేవండి. అందరూ ఎలా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. మీరు ఇంకో రకమైన తప్పు చేస్తున్నారు, నేను ఈ రకమైన తప్పు చేశాను ఒప్పుకుంటే కానీ నాకు జ్ఞానం రాదుట. అక్కడ గురువుగారు చెప్పారు. ఏమైంది, అందరూ గంటి పెట్టడం ఇంట్లో కూర్చున్నా. తప్పులు ఒప్పుకోవాలి నీకు జ్ఞానం కావాలంటే. నాకు అర్థం కావట్లేదండి, గొట్టంలోంచి చూస్తే అని చెబితే అంతవరకే కాదుట. ఏది దర్శనం ఇవ్వకపోయినా నేనే కానీ నువ్వు అజ్ఞాని అని ఒప్పుకోవాలి. అజ్ఞాని అని ఒప్పుకోవాలంటే నీ తప్పులు మొత్తం అందరికీ చెప్పాలట. అక్కడ సూత్రంలో మళ్ళీ ఇంకోటి రాశారు, ఎవరి యందు నీ ఉండరాదు, నీ యందు ఎవరు ఉండరాదు అనగా ఎవరిని ద్వేషింపరాదు. ఈ సూత్రాలు అప్లై చేసుకుంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా డిసైడ్ చేసుకోమని చెప్పారు. ఏమైంది, ఇన్నాళ్ళు చూసి ఆ సూత్రాలు అప్లై చేసుకుంటే ద్వేషించావు. సో జ్ఞానివి కాదు. సో నీ జ్ఞానం కాదు. సో నువ్వు చూసింది నేను కాదు. అజ్ఞానాన్ని ఒప్పుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలి, అందరి చేత తిట్టించుకోవాలి, అందరూ చీయని కొడితే దూరంగా పోవాలి. ఏమైంది, ఎవరి యందు నీవు లేవు. ఆ సూత్రం అప్లై అయింది. ఇప్పుడు ఆయన చెప్పింది అదే, ఎవరి యందు నీవు ఉండరాదు. ఇంకేముంటుంది, నా బొంద తప్పులన్నీ చెప్పి వాళ్ళ చేత చీవాటు తిని ఇన్ని తప్పులు చేసావా, నాకొద్దు నువ్వు అసలు అని చెప్పి ప్రతి ఒక్కరు ఏం చేశారు, గెట్ అవుట్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు గెలిచినా నువ్వు తండ్రినే తిట్టిన వాడి మమ్మల్ని తిట్టవా, తండ్రినే పోలీస్ కేసు పెట్టిన వాడు మాకు పోలీస్ కేసు పెట్టవా, ఈ విధంగా ఒకటి కాదు రోజు ఏ గొడవ. అందువల్ల ఏమైంది, నేను ఎవరి యందునూ లేదు. ఈ బాలరామూర్తి అనేవాడు ఎవరి యందు లేడు.
ఎవరిని గెలిచు అమ్మ వాడా అబ్బో మూడు చచ్చామే వాడి నిజాయితీ తగలయ్యా మమ్మల్ని తీసుకెళ్ళి ఏసీబీ పట్టించాడు వాడు తీసి వాడి తగలయ్యా వాడి స్టాక్ దొంగతనం చేశామని చెప్పాడు మేము ఏదో డిస్కౌంట్ లెక్కొట్టి మేము ఏదో మా బతుకేదో బతుకుతుంటే అబద్ధాలు చెప్పి డిస్కౌంట్ ఇస్తామని అబద్ధం ఆడి ఏదో చేస్తే అది డిస్కౌంట్ మా దొంగతనం స్టాక్ దొంగతనం చేశారని చెప్పి పెద్ద ఆఫీస్కి లెటర్ రాశాడు మా ఉద్యోగాలన్నీ పోయినాయి వాడు కనబడితే కొడతాం మేము అసలు అని ర్యాన్ బ్యాక్సీ ల్యాబొరేటరీస్ వాడు అబ్బో ఎంతమంది ఉన్నారో కంపెనీలు మెడికల్ కంపెనీలు చాలా ఉన్నాయి నన్ను కొట్టడానికి సిద్ధంగా బలరామూర్తిని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను కాదు నన్ను అంటే చిత్తు అసృష్టి ఇక్కడ సబ్జెక్ట్ అదే చిత్తు అసృష్టి ఎప్పుడైంది అజ్ఞాని అని ఒప్పుకోవాలి తప్పులు చెప్పాలి తప్పులు చెప్పినప్పుడు వాళ్ళంతా తిట్టాలి తిట్టినప్పుడు నేను ఎవరి యందు ఉండను ఒకటి నీలో నీ యందు ఎవరు ఉండరాదు ఇదే సూత్రం నీ యందు ఎవరు ఉండరు అంటే నువ్వు ద్వేషింపరాదు నేను ద్వేషించా కాబట్టి ద్వేషించినంతకాలం నేను అజ్ఞానిని అజ్ఞాని ఒప్పుకున్నానండి నువ్వు ద్వేషిస్తున్నావుగా పనికిరాదు ద్వేషిస్తే పనికిరాదు తప్పులు చెప్పినా పనికిరాదు ఇంకోటి చెప్పినా పనికిరాదు అందరూ గెట్అవుట్ చేసి రోడ్డు బాల్ చేస్తే ఇంకా రోడ్డు బాల్ చేయాలా నీ సూత్రాలు జ్ఞానం కావాలా అక్కర్లేదా కావాలి అయితే పడు రోడ్డు మీద పడు రోడ్డు మీద పడి ఏమైంది రోడ్డు మీద పడి ఏమైంది డిపెండింగ్ నీకు దిక్కు లేదు ఎవడు నేను రానివ్వడు ఏ జపాన్కి రానివ్వడు ఎందుకని అబద్ధం చెప్పలేవు వాడు ఒక్కరు టకటకా పెడుతున్నాడండి వాడు అసలు తక్కువ చేశాడండి ఇంత చేశాడండి అంత చేశాడండి చెప్తే ఏమైంది తగాదా నీ అబద్ధాలు పాడుగాను మేము బతికి చావలేము అబద్ధాలు చెప్పకుండా పోతాయి అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఏం చేశారు నర్సరావుపేటలో ఆయన కొట్టడానికి వచ్చాడు 100 మంది తీసుకుని ఆయనకి ధనం కావాలి నీకేమో జ్ఞానం కావాలి జ్ఞానం కోసం అబద్ధం చెప్పను అని కూర్చున్నావు నువ్వు వాళ్ళకి ధనం కావాలి నీకు జ్ఞానం కావాలి నిన్ను పెట్టుకుంటే వాడు సంకరాకి పోతాడు నువ్వు ఎక్కడో ఇతన్ని ఎవరు పిలవగాకండి ఇప్పుడే ఆర్డర్ ఇస్తున్నా అని ప్రెసిడెంట్ నరసరావుపేటలో పెద్ద పౌరోహిత సంఘం ప్రెసిడెంట్ పెద్ద ధన ఆసామి ఒక్కొక్కడికి పోయి చెప్పాడు బలరామూర్తి అబద్ధాలే చెప్పట్ట నిజాలే చెప్తాట ఇతను ఎవరు తీసుకోకండి అని క్లియర్గా చెప్పేశారు ఆ విధంగా అబద్ధాలు చెప్పకూడదు అనే నియమం ఎవరు పెట్టారు ఇటు తండ్రి పెట్టారు ఇటు జ్ఞానం కావాలంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు కూడా పెట్టారు ఏమని నువ్వు అజ్ఞాని అని ఒప్పుకోవాలంటే నీ తప్పులు అందరికీ చెప్పు ఎవరి యందు నీ ఉండరాదు నీ యందు ఎవరు ఉండరాదు అనగా ఎవరిని ద్వేషింపరాదు ఇప్పుడు అప్లై చేసుకో నువ్వు జ్ఞానివా అజ్ఞానివా అది పెట్టుకో అన్నాడు అంటే ఇప్పుడు ఏమైంది ఈ 35 సంవత్సరాల్లో నేను ఎవరిని అని అర్థమైతే ఏముంది అజ్ఞానిని అని వచ్చింది ద్వేషించటం వల్ల దేనివల్ల వచ్చింది తప్పులు చెప్పాను అంతా బాగానే ఉన్నాయి కానీ ద్వేషిస్తడం ఆయన ఆ సూత్రంలో ద్వేషింపరాదు వాడు గంటేసినా నేను ద్వేషించరాదు ఎందుకుట జ్ఞానం కావాలా వద్దా నీకు అక్కడ అది పాయింట్ జ్ఞానం కావాలి అంటే అజ్ఞాని అని ఒప్పుకో నీ తప్పులు చెప్పు వాడు ఎవరి యందు నువ్వు ఉండవు నీ యందు కూడా ఎవరు ఉండకూడదు అలా ఉండాలంటే నువ్వు ద్వేషించకుండా ఉండాలి ఎంతమందిని ద్వేషించాను ప్రతివాడు నాకు పనికిరాని వాడే ఏమైంది నేను అజ్ఞానిని నాకు జ్ఞానం లేదు అమ్మా అందువల్ల ఏమైంది ఎట్లా చేసినా సరే నేను అసృష్టి నేను అసృష్టి అని ఒప్పుకోలేకపోయేవాడిని నిజం చెప్పాలిగా నిజమే చెప్పు నువ్వు అసృష్టివే సృష్టివే ఇప్పుడు చెప్పు అని అక్కడ చెప్తే ద్వేషిస్తున్నాగా ఆ సూత్రం అప్లై కాలేదండి నేను అందరినీ ద్వేషిస్తున్నా అది అప్లై చేసుకోవడానికి ఆ గొట్టం కనబడుతోంది కానీ గొట్టం ద్వారా ప్రతిబింబం లేకపోయినా కూడా ఎవరి యందు నేను లేను ఎందుకంటే అన్నీ నిజాలు చెప్పేశాను వాళ్ళంతా కొడుతున్నాను నన్ను పడేసి ఇట్లాంటి వాడికి మాకొద్దు అంతే ఇంత చండాలైన పనులు చేసావు నువ్వు అని చెప్పి తిట్టి తగిలేశారు అందువల్ల ఎవరి యందు నేను లేను కాబట్టి నీ యందు ఎవరు ఉండరాదు అని ఆ సూత్రం అప్లై కావట్లేదండి ఎందుకంటే అందరినీ ద్వేషిస్తున్నా నేను ఎందుకని ఆయనేమో నిజాలు చెప్పమన్నాడు వీళ్ళేమో తిడుతున్నారు ఆ తప్పు నాదే
నన్ను అంటారే చేసింది నువ్వేగా అంటారు వాళ్ళు. కాబట్టి ఏంటి, వాళ్ళు ద్వేషిస్తున్నారు, నేను ద్వేషిస్తున్నా. కాబట్టి అజ్ఞానిని అండి ద్వేషించమాక. ఎట్టా ద్వేషించమాక? సహజంగా ద్వేషించమాక. అంటే ఏంటి? ధ్యానం చేస్తే అప్పుడు ఏమైంది, గొట్టంలో ఇది కనపడింది. ఆ తర్వాత ఏమైందని, నేను సత్తు పక్కనే ఉన్నాను చిత్తుగా. ఖాళీ కనబడితే ఒకటే సరిపోయిందా? నేను సత్తు పక్కనే చిత్తుగా ఉన్నాను, సత్తులో ఎరుకంటున్నారు. అక్కడ పట్టుకోవాలి పాయింట్. సత్తులో ఎరుకంటున్నారు, ఆ ఎరుక నేనే కదా. చిత్తుగా ఉన్నది ఎరుకే, సత్తుగా ఉన్నది ఉనికి. ఈ పాయింట్ పట్టుకోవడానికి 35 సంవత్సరాలు పట్టింది. అప్పుడు అందరినీ ద్వేషించడం మానివేయటం జరిగింది. నేను ఎవరిని? అసృష్టిని. ఏ నేను? చిత్తు నేను. సత్తు నేను ఆల్రెడీ అసృష్టే. ద్వేషించడం ఎందుకు మానేయటం జరిగింది? సత్తులో ఎరుకుందిట. అక్కడ ఎలా ఉంది? రమణ మహర్షి గారు అక్కడ ఒక మాట రాశారు, ఉనికి ఉంటే కదా ఎరుకుండేది అని. అప్పట్లో ఉనికి ఎరుక సబ్జెక్టులు అర్థం కాక చాలా కాలం కొట్టుకు చచ్చి పిచ్చెక్కేది. అందువల్ల ఉనికిలో ఎరుకుందిరా అనేటువంటిది అది తటాలన వచ్చి కదిలినట్టుగా. ఆ ఎరుక ఎవరు? చిత్తే, ఇంకోరెవరు లేరు. చిత్తుగా ఉన్నవాడే ఎరుక. నీ గొట్టం మార్చుకో. నువ్వు గొట్టం కన్నుగుట్టు గొట్టంలోంచి చూడటం వల్ల జగత్తు కనబడింది. కన్ను ఇంద్రియాలు కన్ను పెట్టావు. ఏం కన్నది? ఇంద్రియాల కన్ను. ఒకటేమో జగత్తు కన్ను పెట్టావు, ఒకటేమో ఇంద్రియాల కన్ను పెట్టావు, ఒకటేమో శూన్యం కన్ను పెట్టావు, ఒకటేమో మహాశూన్యం కన్ను పెట్టావు, ఒకటేమో ఖాళీ కన్ను పెట్టావు. ఎన్ని కన్నులైనప్పటికీ కన్ను యొక్క అట్లా వెళ్ళిపోయి ఖాళీ అనేటువంటి కన్ను దగ్గర ఆగి, ఇంకా అక్కడి నుంచి ముందుకు పోక అక్కడే ఆగి, ఖాళీనండి నేను, కానీ ఖాళీ ఏ ఫలానా రూపాన్ని చూపించట్లేదు, అదేమీ నాకు అర్థం కావటం లేదు, నేను మూఢుడిగా ఉన్నాను, నేను అజ్ఞానిగా ఉన్నా. అజ్ఞాని అన్నావా? దా సరెండర్ అవ్వు. సరెండర్ యూ ఒక్కటి అంటే కాదు, నీ తప్పులు ఇప్పటిదాకా చేసినవన్నీ, ఈ ఎంత వయసు నీకు ఉందో ఇప్పటిదాకా ఏ చిన్న తప్పు చేసినా సరే అందరికీ చెప్పు. ఇదెక్కడి జబ్బండి, ఇదెక్కడి గొడవండి. నేను జ్ఞానం కావాలక్కలేదా? అక్కడ అరుణాచలం పోతే ఆ కండిషన్ పెట్టారు. అక్కడ డాక్టర్ శ్రీనివాస్ గారు, పేరేంటి, మేజర్ పార్థసారథి గారు స్పెషల్గా చెప్పారు, నీవు సరెండర్ అయ్యావు అంటే నిన్ను బయట పారేయటమే, మేము చెప్పినా నువ్వు చేయటమే. సరెండర్ అంటే శరణాగతి. చెందావు అంటే మేము చెప్పింది నువ్వు చేయటమే. నీ తప్పులన్నీ ఒప్పుకో, అందరికీ చెప్పుకో. అప్పుడు ఏమవుతుంది? అస్తిత్వం పోతుంది. ఎందుకని? ఎవ్వడు నిన్ను అసలు జగత్తులో బతకనివ్వడు. నీకు జగత్ అంటే విరక్తి పడుతుంది. అది అసలు సిసలైన విషయం. జగత్ అంటే నీకు విరక్తి పడుతుంది. అప్పుడు నేనెవడు విచారణ చేయడానికి శ్రద్ధ చూపిస్తావు. ఇక్కడ అదే ప్రధాన కారణం, అంతకని ఏమీ లేదు. నువ్వు సరెండర్ అయ్యావు అంటే నీ తప్పులు ఒప్పుకో, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ పెద్దగా సబ్జెక్ట్ ఏం లేదు, సూత్రాలు అప్లై చేసుకోవాలి. ఏమీ అనిపించట్లేదండి, బాగుంది. నేను అజ్ఞానినండి, మూఢుండండి, బాగుంది. సరెండర్ అవుతున్నావా? సరెండర్ అవుతున్నా. ఐ సరెండర్ యూ, నేను మీకు శరణాగతి చెందుతున్నాను. అయిపోయింది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమన్నావు ఇప్పుడు? అజ్ఞానిని ఒప్పుకున్నావా? అజ్ఞానిని ఒప్పుకున్నా. ఇప్పుడు ఈ తప్పులని చెప్పేసి అందరికి అరుణాచలంలో డాక్టర్ శ్రీనివాస్ గారు, మేజర్ పార్థసారథి గారు ఇద్దరు కూడా నీ తప్పులు మాత్రమే చెప్పు, నీ గొప్పలు ఎవరికి చెప్పుకోబాక. అసలు ఒక్కటి కూడా చెప్పద్దు గొప్పలు. ఒకటో రెండో గొప్పలు చేసి ఉంటావు. తప్పులు చేయని వాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. చెప్పుకుంటేనే అస్తిత్వం పోతుంది. అప్పుడు నువ్వు ధ్యానం చేయడానికి నీకు శ్రద్ధ వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు తప్పులు చెప్పేసుకోవడం వల్ల నీకు కడుపులో ఫ్రీ అయిపోతుంది. ఏమవుతుంది అప్పుడు? ఎవరి యందు నీ ఉండరాదు. భగవాన్ గురువు గారు చెప్పినట్టు రూల్ ఉంది, ఎవరి యందు నీ ఉండరాదు. నీ యందు ఎవరు ఉండరాదు, నువ్వు ఎవరిని ద్వేషింపరాదు. 35 సంవత్సరాలు చేసి అందరినీ ద్వేషిస్తే నేను జ్ఞాని ఎట్ట అవుతా?
మరి సహజంగానే నేను ద్వేషింపకుండా ఉండాలి. ఎట్లాగా? పట్టుకో, ధ్యానం చేయి. మళ్ళా ఉనికి ఏంటి ఎరుక ఏంటి ఆ సబ్జెక్టులు పట్టుకో. ఎప్పుడు ఆ రెండే, ఎక్కడికి పోయినా అదే చెప్తారు. మళ్ళీ ఉనికి ఎరుక రెండే చెప్తారు. ఉనికితో ఎరుక, ఉనికి ఉంటేనే ఎరుక, ఎరుకతో మళ్ళీ ఉనికిని పట్టుకోవాలి. నీకు ఉనికి ఉంది నేనున్నానని, కానీ గొట్టం ద్వారా పట్టుకొని వెళ్ళి అక్కడ ఉండే ఎరుక, ఉనికిలో ఎరుక కూడా ఉంది కదా, ఆ ఎరుక నేనే అని గుర్తించాలి. గుర్తించుకొస్తే ఏమైంది? ఆ ఒక్క మార్పు, చిన్న మార్పు, ఆ చిన్న మార్పే పెద్ద మార్పు. 35 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తే ఇక్కడ 35 సంవత్సరాలు కొట్టుకు చచ్చిందంతా కూడా ఇక్కడ ఉంది, ఎరుకలో. ఆ ఎరుక ఎక్కడుంది? ఉనికిలో ఉంది. ఆ ఉనికిలో ఉన్న ఎరుక నేనేగా. అది నీకు నీకు ఆ స్ఫురణ కలగాలి. ఎప్పుడేమైంది? వీళ్ళంతా ఎవరు తప్పు చేయని వాళ్ళు, వీళ్ళు నాకు దేహంగా బతకనివ్వకుండా చేశారు కాబట్టి నేనెవరు నిష్టలో ఉండగలిగాను. కాబట్టి ఎవరెవరు నన్ను గెంటి పారేశారో, ఎందుకు గెంటి పారేశారో? నీ తప్పులు చెప్పావు. గెంటి పారేశారో వాళ్ళంతా నాకు మిత్రులు. మిత్రులే కాదు, మహాగురువులు. వాడు నన్ను, నా జీవితాన్ని బాగు చేసిన వాళ్ళు. అందువల్ల ద్వేషించకుండా వాళ్ళందరికీ నమస్కారాలు పెడుతున్నా, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాళ్ళు సహజంగానే, సత్యంగానే తప్పులు చేశావు అని ఒప్పుకున్న తర్వాత, నీవు తప్పులు అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు నిజాయితీగానే వ్యతిరేకించారు. ఎవడు ఏదన్నా సహజంగా చేయాలంటే వ్యతిరేకిస్తాడు. అది సహజంగా చేశారు వాళ్ళు. అమ్మా, వీడు తప్పు చేశాడు, రేపొద్దున మనకేదో పెడతాడు అని చెప్పేసి వాడు సహజంగానే వ్యతిరేకించారు. వాడు సహజంగానే వ్యతిరేకించడం నీకు మేలయింది. ఎట్లా? నేనెవడు విచారణ చేయడానికి సాధ్యమైంది. నువ్వు అందరూ తప్పులు చేసేవాళ్ళే, పర్లా నువ్వు కూడా వచ్చేసాయి మా దాంట్లోకి అంటే నువ్వు అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉంటావు. నేనెవడు విచారణ గంట ఇచ్చిపోతుంది. ఎవడైనా వ్యాపారం చేసేది లాభం కోసమే కానీ నీలాంటి వాడిని పెట్టుకుని నష్టపోవడానికి కాదు. ఇది గురువుగారు పెట్టిన రూల్. అందుకోసమే నీకు జ్ఞానం కావాలా, ధనం కావాలా? ధనం కావాలంటే అబద్ధాలు చెప్పుకుని అడిపో. ఇక్కడ జ్ఞానం కావాలంటే ఇక్కడ ఒకటే రూల్. రమణాశ్రమం వస్తే ఒకటే రూల్. ఏమని? ఏదైతే నీకు అనిపించట్లేదో, అగిపించట్లేదో, నాకు అర్థం కావట్లేదు అంటున్నావో, మూఢుని అంటున్నావో, నాకేం తెలియట్లేదు అంటున్నావో, అది ఒకటి రూల్, నెంబర్ 1. నెంబర్ 2, మూఢుణ్ణి అజ్ఞానిని అని ఒప్పుకుంటున్నావో 2. 3, ఐ సరెండర్ యూ అని అంటున్నావో 3. ఈ మూడింటిని బట్టి వీడికి అర్హత వచ్చినట్టు. ఆ అర్హత ఇంకా కింద పాయింట్లు పెట్టారు. ఇంకా 4, ఏమని? అజ్ఞాని ఒప్పుకున్న తప్పులు చెప్పు అందరికీ. 4 తప్పులన్నీ చెప్పేసేయాలి. 5వది, ఎవరి యందు నీ ఉండరాదు. ఈ తప్పులు చెప్పడం ద్వారా ఎవరి యందు నీ ఉండవు, సహజంగానే ఉండవు. ప్రతివాడు గెంటి పారేస్తాడు. 6వది, నీ యందు ఎవరు ఉండరాదు. ఈ 6వ రూలే మోస్ట్ ఇంపార్టెంట్. నీ యందు ఎవరు ఉండరాదు. నువ్వు ద్వేషిస్తే అందరూ నీలోనే ఉన్నారు కదా. నువ్వు ఎట్లా చేస్తావు? నేనేవాడు విచారణ? వాడు తిట్టాడు, వీడు కొట్టాడు, వీడు ఉద్యోగం కొట్టదు, వాడు 5,000 ఇచ్చాడు, వీడు 10,000 ఉన్నాయి వాడికి. ఎప్పుడు ఈ రోజు ఎక్కువైపోయి నీకు ఏమవుతుంది? ద్వేషం పెట్టుకుని ఏముంటావు? వాడు కారులో తిరుగుతున్నాడు, నేను నేల మీద తిరుగుతున్నా. వాడు అట్టా ఉన్నాడు, నేను ఇట్టా ఉన్నా. ఈవిడ చంపుతోంది నన్ను. ఇదేగా రోజు 24 గంటలు. అందువల్ల నీ యందు ఎవరు ఉండకూడదు. అంటే వాళ్ళు ద్వేషించకుండా ఉండాలి. అంటే మళ్ళీ ఏం చేయాలి? ధ్యానం చేయి, సబ్జెక్ట్ పట్టుకో. అంతే. సబ్జెక్టు పట్టుకుంటే ఏమైంది? ఉనికిలో ఎరుక. అక్కడ ఉనికిలో ఎరుకుంది. ఆ ఎరుక ఎవరు? చిత్తే. అది గమనించడానికి ఎంతకాలం పట్టిందో? 30 సంవత్సరాలు పట్టింది. అది ఉనికి ఎరుక అంటారు. దాని సబ్జెక్ట్ అర్థమైతే సాగు, ఎంత పిచ్చెక్కుతుందో. ఆ ఉనికిలో, ఉనికి ఉన్నవారికి అంటే సత్తుగా ఉండేటువంటి ఈశ్వరుడికి, నిరీశ్వరుడికి ఏముందిట? నిరీశ్వరుడే, ఈశ్వరుడు లేడు. ఈ నిరీశ్వర అదే ప్రధానం. కాబట్టి ఏమైందిట? అక్కడ గొట్టంలో కనిపించట్లేదు కాబట్టి ఏమీ లేదు. ఆయనలో ఎరుక ఉందన్నారు, నేను ఎరుక కూడా ఉంది అని అంటున్నారు. పక్కన చక్కగా సబ్జెక్ట్లో ఆ మాట వస్తుంది. ఆ ఎరుక ఎవరు? చిత్తే. అంతే సబ్జెక్ట్. కాబట్టి ఏమైంది? సచ్చిత్తుగా ఉన్న సమస్తము అసృష్టియేను, బింబము ప్రతిబింబము అసృష్టియేను, ఎక్కడైనా సృష్టియేను.
ఆ సృష్టించబడినది అనే చిత్త సృష్టి ఒక్కటే కళ. ఈ ఎవరికి కళ ఇది? తర్వాత వస్తుంది సబ్జెక్టు. ఏదైతే చిత్తం నేనెవడిని విచారణ చేస్తూ నానా ఆగదాట్లు పడి తప్పులు చెప్పుకొని చీవాటు తిని ఇంత జీవితాన్ని గడించిందో, ఇది చేసిందంత కళ. ఎప్పుడు కళ? కళలో ఉన్నవాడు నిద్రించి మేలుకొని ఇది కళ అన్నట్టుగా, వాడు నేను అసృష్టిని అని తెలుసుకున్న మరుక్షణం ఇది కళ అని తెలుస్తుంది అక్కడ. అందువల్ల ఏమైంది? నేను అసృష్టిని ఎట్లా అయ్యానో, ఆ సృష్టించబడింది అనే చిత్తశుద్ధి అంతా కళ అయిపోయింది. ఆ చిత్తశుద్ధి ఎవరిది? సచ్చిత్ యొక్క కళ అది. ఎందుకని నేను సచిత్తు వాడిని కదా. కాబట్టి ఏమైంది? ఉత్సాహ ఛందస్సుకుడు చిత్త చిత్త సృష్టి అయినదంత కలయే కలయే కలయేగా, నాన్న అమ్మ అన్న అక్క కలయే కలయే కలయేగా, భార్య తంబి వదిన చెల్లి కలయే కలయే కలయేగా, నేను నీవు వాడు అతడు కలయే కలయే కలయేగా, ఆమె ఈమె అది ఇది కలయే కలయే కలయేగా, బంధు బంధ జనము అంత కలయే కలయే కలయేగా, పేరు ఊరు చెట్టు బొట్ట కలయే కలయే కలయేగా, నాది నీది అది ఇది కలయే కలయే కలయేగా. ఆ విధంగా కాలాన్ని అర్థమైంది ఎవరికి? చిత్తుగా ఉన్నది ఏమైందిట? నేను అసృష్టిని అని తెలుసుకుంది. నేను సత్తులోనే కలిసి ఉన్నాను, ఆ ఉనికితోనే నేను ఎరుకతో గొట్టం ద్వారా తెలుసుకొని ద్వారం గుండా పోయి ఇగో ఏమీ కనిపించిన దానికి వెళ్ళాను. ఇక్కడ సూత్రం అప్లై చేశాము. ఏమైంది? ఆ గురువు గారు పెట్టిన సూత్రాలు 6 సూత్రాలు ఉన్నాయి. 6 సూత్రాలు అప్లై చేసిన వాళ్ళకే అది ప్రధానము. తప్పులు ఒప్పుకోవాలి, ప్రపంచానికి చెప్పుకోవాలి తప్పుల్ని. తప్పులు ఒప్పుకోకుండా వాడు జ్ఞానం అవటం అసంభవం అని చెప్పి గురువుగారు అక్కడ చెప్పేశారు. కాబట్టి 24వ పద్యంలో చెప్తున్నాము, కళ నుండి మేల్కొనిన పిదప. ఏది కళ? ఇప్పటిదాకా ఉన్న 35, 56 సంవత్సరాల జీవితం అంతా కళ. ఎవరికి కళ? నేను సత్తులో ఉన్న ఎరుకగా, కాబట్టి సచ్చిత్తు యొక్క కళ. నేను సచ్చిత్తులో ఉన్నా కాబట్టి ఆ కళ సచ్చిత్తుది. ఇప్పుడు అదే నా కళ కాదు. నేను కళలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాను? జాగ్రత్తగా అది అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను, అది జాగ్రత్తగా ఉన్నట్టుగా ఉన్నాడు. నేను అసృష్టి అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, కళ నుండి మేల్కొనిన పిదప అది అంతయు కళ అని ఎట్లుండునో అట్లే ఉంటిని నేను. కళ నుండి మేల్కొనిన పిదప అది అంతయు కళ అని ఎట్లుంటినో అట్లే ఉంటిని అయ్యా. ఈ విధంగా ఏది అనుకుంటోంది? సత్తు బ్రహ్మాండంగా చక్కగా దేదీప్యమానంగా హాయిగా ఉంది. ఈ చిత్తువాడే నేనేవాడిని విచారణ చేసి 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 పిచ్చెక్కిపోయి గురువుగారు పెట్టిన రూల్స్ ఆరిటిని అప్లై చేసుకొని చివరిది ఏమైపోయింది? ద్వేషింపరాదు. ఆ ఎరుక నేనే కదా అని ఎప్పుడైతే అనుభవం తెచ్చుకుందో ద్వేషించడం మానేసింది. ఎందుకని? వాళ్ళు మేలు చేశారు. ఏ రకమైన మేలు చేశారు? నన్ను దేహంగా బతకనివ్వలేదు. ఎందుకని? నేను తప్పులు చెప్పాను కాబట్టి వీడుంటే నాకు కష్టం అవుతుందని వాడు సహజంగానే భావించాడు. కాబట్టి వీడు నాకు మేలు చేసినట్టే. ఎట్లా? నేనెవడిని విచారణ చేయడానికి సహాయపడ్డాడు. నేను ఉనికి ఎరుకలో ఎరుకని అని తెలుసుకోవడానికి వీడి సహాయమే ఎక్కువ. ఎందుకంటే వీళ్ళెవరు నన్ను ఉద్యోగాలకు రానివ్వాల. ఏమైంది అప్పుడు? కొంపలో కూర్చొని నేను విచారణ హాయిగా చేసుకోవచ్చు. అప్పుడు ఉనికిలో ఎరుక నేనే అని అర్థమైంది. ఇప్పుడు అందరూ నాకు మేలు చేసినట్టే. ఎవడెవడిని ద్వేషించానో వాళ్ళంతా కరెక్ట్గా భగవాన్ యొక్క శ్రీ రమణ మహర్షి యొక్క స్వస్వరూపులు. మొత్తం స్వస్వరూపులే. ఎవడైనా స్వస్వరూపులే. వాడు తిట్టినా కొట్టినా అరిచినా గిన్నె తిట్టినా ఏమైనా సరే అంతా స్వస్వరూపులే. కళ నుండి మేల్కొనిన పిదప అది కళ అని తెలుసుకున్నా ఎప్పుడైతే నేను అసృష్టి అయితే అదేమైంది? కళ. నేను అసృష్టి. చిత్తు అయిన నేను అసృష్టి. ఎందుకని? ఉనికి ఎరుకలో ఎరుక నేనే. కాబట్టి సచ్చిత్తు రెండు ఒక్కటే. నేను సత్తు దగ్గరికి వెళ్ళిపోయే ఆల్రెడీ ఉన్నా అక్కడే. ఎక్కడో తిరిగా ఇన్నాళ్ళు అన్నట్టుగా హాయిగా సత్తు దగ్గరే చేరి నా భర్త గారు సత్తు గారు ఉన్నారు అక్కడ.
నేనేమో చిత్తు గారిని ఇద్దరం కలిసిపోయి సచ్చిత్తు అయిపోయాం. మాకు సంసారం ఏర్పడింది సచ్చిత్తు అని. అక్కడ ఉన్నాను నేను హాయిగా. నేను అసృష్టిని అయిపోయాను, నేను పొట్టనవాడిని అయిపోయాను. కాబట్టి ఇక్కడ నా అస్తిత్వం పోయింది. మరి ఇప్పుడు జరిగినవన్నీ ఏమైనాయి? కళ కళ నుండి మేల్కొనిన పిదప అంతయూ కళని ఎట్లుంటినో అట్లే నేను ఉంటినయ్యా. చిత్తు సృష్టి కళ నుండి మేల్కొని చిత్తు చిత్త సృష్టి కళ నుండి మేల్కొని ఇది అంతయును కళ అని సుఖినైతి సచ్చిత్తుగా సుఖినైతి సచ్చిత్తుగా. ఎందుకని అన్నం రుచించట్లేదు? ఎందుకని ఆకలి వేయటం లేదు? ఎందుకని నీళ్లు తాగాలనిపించట్లేదు? ఎందుకని ఇంత ఉత్సాహంగా ఉన్నాను? కారణం ఏమిటయ్యా అంటే ఎరుక. అక్కడ ఉనికిలో ఎరుక నేనే, సాక్షాత్తుగా ఎరుక నేనే. చిత్తు అసృష్టే. చిత్తు అసృష్టే అని ఎప్పుడైతే తెలుసుకుందో నీకు వచ్చిన లాభం ఏమిటయ్యా అంటే నేను అసృష్టిని, పొట్టని వాడిని. నేను పొట్టని వాడిని కనుక నేను నాకెవరు అక్కడ దిక్కు? నాకు అసలు ఒక 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 యజమాని ఉన్నారు. ఎవరా? నా భర్త గారు సత్తుగా ఉన్నారు. వీళ్ళంతా నాకు ఏమీ కారు. అది వస్తుంది, నెక్స్ట్ పద్యాల్లో చక్కగా వస్తుంది, సుఖంగా ఉంటుంది. కళ అని ఇదంతా కళలో ఉన్నాం ఇప్పటిదాకా. ఎవరి కళ? సచ్చిత్తు యొక్క కళ. ఆయన కూడా వినోదంగా తెలగిస్తున్నాడు. కానీ నువ్వు పిచ్చి పశువు అయిపోయి ఇక్కడ పశువుగా తిరిగి తిరిగి ఏమైంది? ఆ సృష్టిలో పడి ఉన్నాను. ఏందో నాకేం అర్థం కావట్లే. ఈ జనమేమో వాడేమో ధనవంతుడు, వీడేమో పేదవాడు, వాడేమో ఇది, భార్య ఏమో చంపుతోంది. ఈ విధంగా అట్టా ఉండి ఇట్టా ఉండి ఇట్టా ఉండని. తండ్రి ఏమో అబద్ధం చెప్పొద్దు అన్నాడు, గురువేమో అబద్ధం చెప్పొద్దు అన్నాడు. జ్ఞానం కావాలా? ధనం కావాలి. ధనం కావాలంటే అరుణాచలం ఎప్పటికీ రామాకు. అరుణాచలంలో ధనం కావాల్సిన వాళ్ళు ఎవరన్నా వస్తే అరుణాచలం రానివ్వరు. జ్ఞానం కావాలంటేనే రాణిస్తారు. జ్ఞానానికి పెట్టింది పేరు అరుణాచలం. కాబట్టి అరుణాచలానికి ఎందుకు పోతున్నారు? జ్ఞాన సంపద కోసమే, ధన సంపద కోసం కాదు. జ్ఞానం కావాలంటే రూల్స్ అప్లై చేయాలి. రమణ పెరియ పురాణంలో కూడా అదే మాట రాశారు. శిష్యులు రాశారు, గురువు గారు చెప్పిన రూల్స్ పాటిస్తేనే మీరు భక్తులు అవుతారు, లేకపోతే భక్తులు కారు అని చెప్పేశారు. రమణ పెరియ పురాణంలో చక్కగా మురగనారు గారు తన యొక్క దీంట్లో తర్వాత వాళ్ళ శిష్యుల్లో కొంతమంది కూడా స్పెషల్గా రాశారు. గురువు గారి రూల్స్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే భక్తులు అని చెప్పారు. తప్పులు చెప్పుకోకుండా కూర్చుంటారు. నేను అజ్ఞాని అంటారు. ఎవడికి ఎట్లా వస్తుంది జ్ఞానం? రాదు. కానీ ఎవడైతే అసృష్టిని తెలుసుకున్నాడో వాడికి మొత్తం సృష్టి ఎక్కడ కనబడినా అసృష్టే. చిత్తు అసృష్టే, సత్తు అసృష్టే. సుఖంగా ఉంటాడు. వాడి శరీరం ఏమైపోయినా పర్వాలేదు. శరీరం చిత్తు కాగితం లాంటిది. ఎందుకని? అది ఆ మనస్సు మధించడానికి మాత్రమే అది ఉపయోగపడింది. వాటితో పనిలేదు, ఈ శరీరంతో పనిలేదు, ఈ గ్రంథాలతో పనిలేదు, తర్వాత జరిగిపోయిన విషయాలతో సంబంధం లేదు. అందరి యందు ద్వేషం పోయింది, ప్రశాంతంగా ఉంది. కళ నుండి మేల్కొనిన పిదప అది అంతయు కళ అని ఎట్లుంటినో అట్లే ఉంటిని. చిత్తు సృష్టి కళ నుండి మేల్కొని ఇది అంతయు కళ అని సుఖినైతి సచ్చిత్తుగా సుఖినైతి సచ్చిత్తులో సుఖినైతి సచ్చిత్తుగా. కళ నుండి మేల్కొనిన పిదప ఇదే ప్రధానం. కళ నుండి మేల్కోవాలి. మేల్కొన్నాడు టీం నుండి మేల్కొన్నాడు. ఎట్లా మేల్కొంటాడు? మేల్కోవాలంటే నువ్వెవడో తెలుసుకో ఫస్ట్. నువ్వు సృష్టివే అసృష్టివే? నువ్వెవడో అంటాడు కానీ అక్కడ నువ్వు సృష్టివా అసృష్టివా ఏమో అడగరు. నువ్వెవడు, నేనెవడు 24 గంటలు అదే గొడవ. నేనెవడు పేరు చెప్తావు, అదేమిటి? సృష్టి. పేరు ఎవరిది? నువ్వు ఎటు చూస్తున్నావు? పేరు అంటే ఏమన్నా కనపడిందా నీకు? కనపడిందండి. అయితే సృష్టి అంటే జగం, కాబట్టి సృష్టి లేనిది మరి నువ్వు సృష్టి అంటున్నావు. నేను చేసేది ఏమి లేదు, నీ కర్మ. ఇంకా చేసుకో, విచారణ చేసుకో. అట్లా వదిలేస్తారు. అంతేగాని వాళ్ళు ఏమి హెల్ప్ చేయరు. హెల్ప్ చేయడం అంటే అదే చెప్తారు కదా, 6 రూల్స్ పెట్టారు అక్కడ. ఈ 6 రూల్స్ అప్లై చేసుకోవాలి. కళ నుండి మేల్కొనిన పిదప అది అంతయు కళ అని ఎట్లుంటినో అట్లే. చిత్త సృష్టి కళ నుండి మేల్కొని అంటే జనరల్గా నిద్రపోయిన తర్వాత కళ నుండి మేల్కొన్న తర్వాత ఎట్లా ఉంటామో, ఈ చిత్త సృష్టి కళ నుండి నేను సృష్టిని, ఇదంతా తిరిగాను, నేను ఇన్ని పాపాలు చేశాను,
ఇవి చేశాను, రేపు పొద్దున కర్మ జన్మ నాకు అట్టుకుంటుందేమో, నేను కాలంలో ఇరుక్కుపోతానేమో, నాకు ఇంకో పశు జన్మ వస్తుందేమో, నాకు ఇంకోటి అది వస్తుందేమో, ఇదే రోతతో ఏమైంది నేనవాడు విచారణ గంట వచ్చిపోయింది. అయినా సరే ఎట్టో గట్ట దాన్ని యుద్ధం చేస్తే ఎరుక సబ్జెక్టే, ఉనికి ఎరుక ఎవడైనా అక్కడ పట్టుకోవాల్సిందే. ఉనికిలో ఎరుకుందిట, ఎరుక పేరు అక్కడ చిత్తం రాశారు. వీడెవడో తెలియట్లే ముందర, నేనెవడో అంటే నేను చిత్తనైనా చెప్పాలిగా, సత్తైనా చెప్పాలిగా. ఏం మాట్లాడకుండా కూర్చుంటే ఏమవుతుంది? ఎంతకాలం అక్కడే కూర్చుంటా, 35 సంవత్సరాల నుంచి అట్టే కూర్చుంటే ఏమైంది అది? నేను అని ఎవడంటున్నాడో చిత్తు, తాను అని ఎవరంటున్నారో సత్తు. గురువుగారు రాసిన తనలో తను ఉండా అనే సబ్జెక్టులో తాను అంటే సత్తు, నేను అంటే చిత్తు. అమ్మా, అప్పటిదాకా వీడికి పిచ్చెక్కిపోయింది. నేను అంటాడు, ఈ నేను తాను ఒకటే అంటారు, అసలు ఏందో అర్థమే కావట్లేదు, పిచ్చెక్కినట్టుగా. తనలో తను ఉండా అనేది అదే అక్కడ గురువుగారు ఇచ్చిన సబ్జెక్ట్. అది అక్కడ రూల్ ఇచ్చారు, నాయన బాధపడబాగా, నీకేం అర్థం కాకపోతే తనలో తను ఉండా అనే దాన్ని పట్టుకో. తనలో తను ఉండా అంటే తనలో అంటే తాను సత్తు, తను ఉండ దేంట్లో ఉంది తనువు గుర్తించు. తనలో తను ఉండ అంటే తన, తాను, లో తర్వాత సంగతి. లో అంటే గొట్టం, కంత, ద్వారం. లో అనే తర్వాత తీసుకో, ముందు తన అని తీసుకో. తాను అంటే సత్తు, లో నెక్స్ట్ లో అనే సబ్జెక్టు. లో అంటే దాంట్లో ద్వారం, కంత, గుంట, స్మరణ. ఆ గొంతలోంచి ఏం చూశావు? తనువు ఉందా? జగత్తు. తనువు అంటే శరీరం, శరీరం ఉంటే జగత్తు, ఇంద్రియాలు ఉంటే జగత్తు, ఇంకా చీకటి ఉంది జగత్తు. కనపడుతోంది నీకు, కనపడుతుంది, దర్శనమైందల్లా నేను కాదు, అది నేను కాదు. ఇట్లా రూల్స్ పెట్టడం వల్ల అలా 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 దానికోసం ధ్యానం చేసి 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 ఏది స్మరణకు వస్తుందో దాన్ని బట్టి ఏమైంది, దాన్ని బట్టి కూడా అవ్వదు. అప్పుడే ఉనికిలో ఎరుక, అది ఎరుక పట్టుకోవాలి. అక్కడ ఎరుకని ఉనికితో, అక్కడ ఉనికి పోయి పట్టుకోవాలి. ఉనికిలో ఎరుకుంది అంటున్నారో ఆ ఎరుక నేనే. ఆ ఒక్క సింపుల్ వెంట్రుక మీద, వెన్నపూస మీద వెంట్రుక తీసినంత. కానీ అర్థం కాక అప్పట్లో 30 సంవత్సరాల నుంచి అర్థం కాదు ఎప్పటిదాకా. ఉనికిలో ఎరుకుంది, ఆ ఎరుక నేనే. ఎరుక అంటే చిత్తని గురువుగారే ఏమని చెప్పారు? తనలో తను ఉండాలనే సబ్జెక్ట్లో ఎప్పుడైతే చెప్పారో, ఉనికిలో ఎరుకుందిరా, ఉనికి ఉన్నవాడికి ఎరుకు కూడా ఉంటుంది, తానుగా ఉండటమే ఎరుక. తనను తాను చూసుకోవడానికి ఏమైనా తెచ్చుకోవాలా? ఆ ఎరుక నువ్వేను. తనలో తాను ఉండా అంటే తనలో ఏదుందో, తనువు కాకుండా ఇంకేదుందో, ఏదైతే దర్శనం ఇవ్వదో అది ఎవరది? నేను. తనలో నేను ఇంతే సబ్జెక్టు. తాను, లో, నేను, మూడే. తానంటే తెలుసుకో సత్తు, లో అంటే తెలుసుకో గొట్టం, నేనంటే తెలుసుకో చిత్తు. అయిపోయి ఈ 3 సబ్జెక్టుకి వచ్చేప్పటికి పిచ్చెక్కిపోయి 35 ఏళ్ళు బట్టి దాన్ని నానా దవ్వు తెచ్చి ఇప్పుడు ఏమైంది? నేను అసృష్టిని, నేను ఒక్కనే అసృష్టిని కాదు, చిత్తు ఉన్న వాళ్ళంతా అసృష్టే. అందరూ అసృష్టే. ఎవరెవరు చిత్తుగా పనులు చేసుకుంటున్నారో, మాట్లాడుకుంటున్నారో, ఆడుకుంటున్నారో, డ్యాన్స్ చేస్తున్నారో, వాళ్ళు ఏం చేసినా సరే సంబంధం లేదు, అది విషయాలు. వాళ్ళు కళలో ఉన్నది ఎవరు? సచ్చిత్తుకి కళ. ఈయన నేను సచ్చిత్తులోనే ఉన్నానని వీళ్ళు తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? వీళ్ళు కళలోంచి మేలుకున్నట్టు జాగ్రత్తలో పడతారు. అకారం అక్కడ వచ్చి అర్థాలు, అకార ఉకారం అకార అర్థమాత్ర తురీయాతీతం. అకాలంలోకి చేరాలంటే జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడడం అంటే ఇక్కడ చేరాలి, ఇక్కడ చేరాలంటే అది వాడు జ్ఞానం తెచ్చుకోవాలి ఖచ్చితంగా. మానవ జన్మ వచ్చింది దానికే. జాగ్రత్త పడు, తస్మాత్ జాగ్రత్త 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 అని ఆ సూత్రాలు ఇస్తుంటే జాగ్రత్తకు చేరు అని అర్థం. అది జాగ్రత్తకు చేరాలంటే నానా దావాలి, ఆ రూల్స్ అప్లై చేయాలి. ఏమైనా కనిపిస్తోందా? కనిపించట్లా. అజ్ఞానం ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. సరెండర్ అయ్యావా? సరెండర్ అయ్యా. తప్పులు చెప్పావా? చెప్పలా. చెప్పు, అందరికి తప్పులు చెప్పేసాయి.
నువ్వేం తప్పులు చేశావో ఏకో పెట్టి మొత్తం అన్ని చోట్ల పంచు. నువ్వు ఎట్ట పంచుతో తెలియదు, అందరికీ తెలియాలి. నువ్వు తప్పు చేశావని అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి తప్పులు చేశామని తెలియాలి. 5వ రూల్, ఎవ్వరి యందు నీవు ఉండరాదు. ఇది చేస్తే అది ఎలాగ ఉండవు, ఎలాగో జరిగిపోయింది ఎలాగో అది. 6వది, నీ యందు ఎవ్వరు ఉండరాదు. 6 రూల్స్. అరుణాచలం వెళ్ళొస్తే ఇట్లాంటి గ్రంథం భగవాన్ శ్రీరమణ్ గారు చక్కగా రాసినటువంటి చేతి వ్రాతతో వ్రాసిందే చక్కగా ఉంది. 6 రూల్స్ అప్లై చేసుకుంటే ఎవరిని ద్వేషింపరాదు. ఆ 6వ పాయింట్ ఆగిపోయింది ఇన్నాళ్ళ నుంచి. నేను జ్ఞానం మీద దృష్టి పెట్టా, ధనం మీద దృష్టి పెట్టా. ధనం మీద ఎందుకు పెట్టా? అంటగట్టా నాకు ఇక్కడ ఆవిడ వెళ్ళిపోతానంటుంది, నేనేం చేయాలి తర్వాత? ఆవిడ కావాలంటే నేను ధనం సంపాదించాలి, ఆవిడ అక్కర్లేదనుకుంటే జ్ఞానంలోకి పోవచ్చు. అసలు ఎటు చేర్చుకోలేక నేను నానా చదువు తెచ్చి చేసుకుంటే అసలు నువ్వు ఇప్పుడు ఆవిడని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే తేలింది ఇక్కడ. ఆవిడ గొడవ ఆవిడదే. ఆవిడకి ఏం కావాలో, ఆవిడ ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళ ద్వారా వాడు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ఆవిడికి. నీకు హాయిగా నువ్వు సత్తులో చేరావు. నా భర్త ఇప్పుడు ఎవరైతే చిత్తుగా ఉన్నారో వాళ్ళు స్త్రీ. ఆ సబ్జెక్ట్లో గ్రంథంలో చిత్తు అయిన వారు స్త్రీ. ఒప్పుకో. నేను ఒప్పుకోను. అయితే ఒప్పుకోకపోతే మానే, నీ కర్మ. ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నావు. ఎప్పుడు? ఎరుక, ఉనికిలో ఎరుక, ఎరుకలో ఉనికి, ఈ సబ్జెక్టు. దాన్ని బట్టి తనలో ఏముంది దాన్ని బట్టి. తను ఉండా నేను కాదు, దర్యాలుండా నేను కాదు, కటిక చీకటి ఉండా నేను కాదు, మహా చీకటి ఉండా నేను కాదు. ఇట్ట ఏమీ దర్శనం ఏముంది, ఏదైతే ఉందో అది నేను. అయితే నువ్వు నేను అని చెప్పాలంటే గబుక్కున నువ్వు జ్ఞానం అయిపోవు. దానికి మళ్ళీ ఒకటి నెంబర్ 1 రూల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? నీకు అది ఫలానా బొమ్మలా కనపడుతుందా? కనిపించట్లా. మరి నీకేమనిపిస్తోంది? నాకేమీ అనిపించట్లా. ఇన్నాళ్ళు నన్ను తాగొట్టారు, నా పిచ్చోని చేశారు, నాకు జీవితం అంతా పోయింది. అటేమో చదువు లేకుండా ఇట్టా పోయింది, ఇటేమో నేనే ఉండని తాగొట్టారు, మమ్మల్ని పిచ్చోడిని చేశారు. ఏమిటి గొడవ? అది ఎక్కట్లా సావట్లా, అక్కడిదాకా వచ్చేసావుగా, అయిపోయింది ఇక అన్నారు. ఏంటంటే అయిపోయింది, అక్కడ ఏం కనపడట్లేదుగా అంటే, కనపడట్లేదు కదా అంటే నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? అజ్ఞాని అనుకుంటున్నావా? అనుకోక తెస్తానా? అక్కడేం కనపడి సావట్లేదుగా, అది అజ్ఞాని అయ్యావా? సరెండర్ అవ్వు. ముందు సరెండర్ అవ్వాలి. ఐ సరెండర్ యూ. కాళ్ళ వేళ్ళబడి నా సాష్టాంగ నమస్కారం చెయ్యి. అయిపోయింది. 4, నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో, అందరికీ చెప్పేసి. అప్పుడు 5వ రూలు, ఎవ్వరి యందు నీ ఉండరాదు. ఎవరు నేను చస్తే ఉంచుకోరు. అందరూ గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. తప్పులు చేసేవాడు ఎవరిని ఒప్పుకుంటారా? ఎట్లా చేసాను తప్పులు అంటే నేను చస్తే దగ్గరికి ఉంటాను ఇప్పుడు, సహజం అది. కాబట్టి అదే జరిగింది. 5వ రూల్ అప్పుడే అయిపోయింది. 6వది, ఎవరి యందు నీ యందు ఎవరు ఉండరాదు. ఈ 6వ రూల్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఎట్లా అయింది? ఉనికిలో ఎరుక, ఉనికిలో ఎరుక, ఎరుకలో ఉనికి, తనలో అంతే. ఈ 5 సబ్జెక్టు ఏంటది? ఒకటేంటి? ఉనికి ఎరుక, ఎరుకలో ఉనికి, ఉనికిలో ఎరుక, తనలో ఏముంది, ఇంతే. 5 పట్టుకోవడమే. ఉనికిలో ఎరుక, ఎరుకలో ఉనికి, దాన్ని యుద్ధం చేసి దాన్ని పట్టుకొని బాగా ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ అగుపిస్తుంది. అక్కడేమో ఏమీ అనిపించావదు. మరి ఏంటి నా బతుకు అని చెప్తుంటే ఎప్పటికైనా ఒక కొలిక్కి వస్తుంది ఖాయంగా. ఏమవుతుంది? ఉనికిలో ఎరుక, ఎరుకలో ఉనికి. ఆ ఎరుక నేనే కదా, ఒక్క మాట అనుకోలేవు, అర్థమైన చోట్ల ఫీల్ అవ్వలేవా? ఆ ఉనికిలో ఎరుక అంటున్నారు, ఎరుక చిత్తు అంటున్నారు. ఇక్కడ ఎవరైతే నేను అని అంటున్నారో వాళ్ళు చిత్తు, తాను అంటున్నారో సత్తు. ఈజీగా అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళకి టప్పని అర్థమవుతుందిట. అలా ఒక్కసారి చెప్పగానే టపక్కుమని అర్థమవుతుందిట. వెంటనే ఎందుకంటే ఆహా ఇంక మాకేం అక్కర్లా అని చెప్పేసి అక్కడికి పోతారు. తడికట్టెలు ఉంటారు, 35 ఏళ్ళు బట్టి సానబెట్టి చెప్పు, అదే చెప్తారు మళ్ళీ సబ్జెక్టు. తాను సత్తు, నేను చిత్తు, తనలో అంటే గుండ, ద్వారము, గంత, గొట్టం ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఏం కనపడింది? మళ్ళీ అదే వచ్చే సంవత్సరం పో, మళ్ళీ అదే వచ్చి 30 సంవత్సరాలు అట్టే పోయి అదే చెప్తారు. ఏమైంది?
నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావు. 6వ రూల్ అప్లై కావట్లా. అందరూ నేను చీకొట్టారు. అప్పుడు భగవాన్ శ్రీనివాస్ చెప్పిన ఆ 5 రూల్స్ అప్లై అయిపోయినాయి. 6వది ఒక్కటే పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎట్లాగైతే అర్థమైందో, ఆ ఎరుక నేనే అని ఎప్పుడైతే అర్థమైందో, నేను సృష్టించబడని వాడిని. బడని వాడిని కాదు, పుంలింగం పెట్టకూడదు. స్త్రీ, అక్కడ చిత్తు స్త్రీ. దానిని అని కూడా, దానిని అనుకో. అది ఇప్పుడు అసృష్టి అయిపోయింది కాబట్టి ఇక మనం దాన్ని స్త్రీ అని కూడా అనుకోవడానికి లేదు. స్త్రీ అని ఒప్పుకుంటావా? ఒప్పుకో, ఏమైనా చేసుకో. నేను అసృష్టి కదండి. పుంలింగం ఏంటి, స్త్రీలింగం ఏంటి, నపుంసకం ఏంటి, పోటాడుతావు. కాబట్టి ఇంకేముంది, అసృష్టి. నేను అసృష్టి. సత్తు చిత్తు కలిసి ఉన్నాయి, సచ్చిత్తు. నేను ఆయనలోనే ఉన్నాను. ఏంలో? సత్తులో. చిత్తులో ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? సత్తు. ఎరుక నేనే కదా, అది సబ్జెక్టు. ఇప్పుడు అందరినీ ఏం చేస్తావు? అందరికీ నమస్కారం చేస్తా. అయ్యా, మీరు నన్ను వ్యతిరేకించారు, నేనేమన్నా విచారణ చేయడానికి సహాయపడ్డారు, కాబట్టి నేను హాయిగా సుఖంగా ఉన్నాను. మీరు నన్ను వ్యతిరేకించి నాకు మేలే చేశారు. మీరు భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వస్వరూపులే. వ్యతిరేకించిన వారు మొత్తం. అది సబ్జెక్టు. అలా సాగి ఇప్పుడు 24వ శ్లోకం దగ్గర ఉన్నది. కళ నుండి మేల్కొనిన బెదప అది అంతయు కళని ఎట్లుంటినో అట్లే చిత్త సృష్టి కళ నుండి మేల్కొని. చిత్త సృష్టి కళ నుండి మేల్కొని. ఈ చిత్త సృష్టి కళ నుండి మేల్కొనటం అంత ఈజీ కాదు. తాను లేచిపోతుంది. అంటే తాను అసృష్టి అని తెలుసుకుంటే చాలు. అది అది నువ్వు అక్కడే పోవాలి. ఎరుకలో ఉనికి పోవాలి. ఆ గొట్టం ద్వారా చూసుకుంటూ ఉండాలి. ధ్యానంలో చేస్తూ ఉంటే కనబడుతూ ఉంటాయి. కనబడిందా? నేను కాదు. ముందు అక్కడే కొట్టేసేయి. ఆ ప్రోగ్రాం అక్కడే ఉంది. 1కి ఆ ప్రోగ్రాం అదే. కనిపిస్తోందా? నేను కాదు. అక్కడే తిరుగుతుంది. 2 దాకా రామాకు. ఒకటే. కనిపించలేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? 3 అజ్ఞాని అనుకుంటున్నావా? 2వ రూల్. అజ్ఞాని అనుకుంటున్నావా? అనుకుంటున్నా. 3వ రూల్. 2కి వచ్చేసావు. 3వ రూల్. సరెండర్ అవుతున్నావా? సరెండర్ కాక చేస్తానా? నాకు అర్థమే కావట్లా, పిచ్చెక్కిస్తున్నాను నాకు అని చెప్పి సరెండర్ అయ్యు. 4వ రూల్. నీ తప్పులన్నీ ఒప్పుకో. అందరికీ చెప్పేసి. 4వ రూల్ అందరికీ చెప్పేశా. మూర్ఖ శిఖామణి సత్యంరాజు అందరికీ పనిచేసామని తగ్గింది. ఎవరో బలరామూర్తి గారు పనిచేశారు, నేను కాదు పంచింది. రాసింది ఎవరు? చిత్తేగా. బలరామూర్తిగా రాసింది చిత్తే. దేని మీద దృష్టి పెట్టుకుని? జగత్తు మీద దృష్టి పెట్టుకుని మూర్ఖ శిఖామణి రాసం ఎవరు రాశారు? చిత్తే. బలరామూర్తిగా చిత్తు రాసింది. ఒక ముక్కలో చెప్పొచ్చు ఆ మాట. ఇప్పుడు ఏమైంది? 6వ రూల్ అప్లై. ఎవరి యందు నీ ఉండరాదు, నేను ఎవరి యందు లేదు. ఎవరు నీ దగ్గర పోయినా నువ్వు అబద్ధాలు చెప్తావు, నీతో వేగలేము మేము, ఎందుకయ్యా నా దగ్గర ఎందు నువ్వు అని ప్రతి ఒక్కడు లేడంటే వాడు ఎవడు లేడు. ఎవడి గురించి మేము మా వల్ల కాదు. నువ్వు అడుక్కు తింటావో, బతుకుతావో, చస్తావో మాకు సంబంధం లేదు. నువ్వు మాకొద్దు. ఇప్పుడు వాళ్ళంతా పుణ్యాత్ములు, స్వస్వరూపులు, భగవాను యొక్క స్వస్వరూపులు. వాళ్ళు వ్యతిరేకించడమే నాకు చేసిన మేలు. అమ్మా, భగవాను వ్యతిరేకించాడు అంటే ఇక్కడ వీళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. అంటే దేహం వైపు ఉండమాక దేనివాడు విచారణ చెయ్యని. ఒక్కొక్కడికి రాత ఉంటుంది, వేరేవాడు విచారణ చేసే రాత ఒక్కొక్కడికి ఉండదు. అందువల్ల వ్యతిరేకించరు. రాత లేని వాడికి వ్యతిరేకించరు. అక్కడే ఉంటారు, డబ్బులు వస్తుంటాయి, ధనం సంపాదించుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అదే ఆనందం అట్లా ఉంటారు. జ్ఞానం కావాలా, ధనం కావాలా? అరుణాచలం రావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు అందరితో గుడి ప్రదర్శన చేస్తానంటే కాదు. ఎందుకు వచ్చావు అరుణాచలానికి? రమణతత్వం తెలుసుకోవడానికి. తెలుసుకుని ఏం చేస్తావు? నీకు జ్ఞానం కావాలా, ధనం కావాలా? ఆ జ్ఞానం ఏం చేసుకోవాలంటే మట్టి కొట్టుకోవడానికే. నాకు ధనమే కావాలి. అయితే అరుణాచలం నుంచి వెంటనే వెళ్ళిపో. ఏదో వచ్చావు ఈ బోర్డుకి, ఈసారి నెక్స్ట్ టైం రామాక ఇక్కడి నుంచి. అరుణాచలం వెళ్ళాలంటే జ్ఞానం కోసమే వెళ్ళాలి. అరుణాచలానికి ఎవడు పడితే వాడిని రాని వారు లోపలికి. ఆ భోజనం చేయడానికి వచ్చేటప్పుడు అడుగుతారు, అక్కడ నుంచి ఎందుకు వచ్చావు అరుణాచలానికి అడుగుతారు. గిరిదక్షిణ చేయడానికి వచ్చానండి, మొదటిసారి వచ్చాను, నాకేం అర్థం కాదు. మొదటిసారి వచ్చావా? ఓకే. ఫస్ట్ టైం వస్తే ఎలవడు, సెకండ్ టైం వస్తే అడుగుతారు. మళ్ళీ భోజనం చేయడానికి కుప్పలుగా నిలబడితే అక్కడ అడుగుతారు, ఎందుకు వచ్చావు అరుణాచలానికి? ఎందుకండి అందరూ వస్తున్నా, నేను వస్తున్నా. అట్ట పనికిరాదు. నీకు లక్ష్యం లేదా? లేదండి. నువ్వు ఏం చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ధనం సంపాదించుకున్నావా? బాగుందా? బాగుంది. మరి ఇక్కడ ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏముంది? నా బాగుందా? అరుణాచలంలో ఏముందని నీవు వచ్చావు?
జ్ఞానం కావాలా నీకు? నాకు జ్ఞానం ఎందుకండి? నెక్స్ట్ టైం నుంచి రా మాకు ఇక్కడికి. నువ్వు లెటర్ రాస్తే నీకు ఎప్పుడో ఇవ్వదు. ఏది నేను రాని అరుణాచలానికి. జ్ఞానం కావాల్సిన వాడికే ఎలా చేస్తారు అక్కడికి. ఎవడైతే నేనెవడిని విచారణ చేస్తున్నారో వాళ్ళనే ఎలవ్ చేస్తారు. లెటర్ రాస్తే ఎలవ్ చేసేది వాళ్ళనే, అందరినీ ఎలవ్ చేయరు. ఎందుకంటే రూములు ఇచ్చేది చెయ్యాలి అంటే శ్రీ రమణాశ్రమం వారికి ఒక నియమం ఉంది. నేను ఎవడనోని విచారణ ఎవరు చేస్తారో గురువు పేరు చెప్పాలి. మీ గురువు ఎవరు? ఆహా, ఆయన నేనెవడిని బాగా బోధిస్తాడు, సో నువ్వు రావచ్చు. ఎలవుడు ఎవరిని బట్టి వాళ్ళ లోపలికి రానివ్వడు. కాబట్టి అది రూల్. వాళ్ళ రూల్స్, గురువు గారి యొక్క రూల్స్ అప్లై చేయాలి. జ్ఞానం కావాలా వద్దా? కావాలి. మానవ జన్మ ఎందుకో చెప్పానా? వాళ్ళు మానవ జన్మ ఎందుకో చెప్పారు. మానవ జన్మ దుర్లభము, మళ్ళా రాదు. వచ్చిన జన్మను సార్థకం చేసుకో. నేను ఎవరిని తెలుసుకోవాలి అంటే దానివల్ల ఉపయోగం ఏంటండి? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల నేనేం చేసుకోవాలండి? నువ్వెవరో తెలుస్తుంది. నేనెవరో తెలిస్తే నాకే ఉపయోగం అండి? అయ్యో వీడు తడికట్టే, వీడిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టు, నన్ను దోవకూర్చున్నాడు వీడు అని చెప్పి ఒక సత్సంగంలో కూర్చోబెడతారు. నువ్వు అక్కడ టెస్టింగ్, వీడు ఉంటాడా ఉండడా టెస్టింగ్, 10 సంవత్సరాలు టెస్టింగ్ చేస్తారు. నువ్వెవరో అంటుంటారు, నువ్వు చెప్తుంటావు, వాళ్ళు కాదు అంటుంటారు. జీవితాంతం అట్టగా అయిపోతుంది. ఏంటంటే విసుగు పుడుతుంది, ఉండదు ఇక్కడ పో అని చెప్పి పోతాడు. వాడికి అర్హత లేదు. ఎంతకాలమైనా అక్కడే కూర్చుని ఏమండి అర్థం కావట్లా, చెప్పండి అయ్యా మహాప్రభు ఎందుకు నన్ను దావగొడతారు అని చెప్పి వాడు అక్కడే జిడ్డులాగా కూర్చుంటే వాడికి అర్హత ఉన్నట్టు. అప్పుడు వాడు ధ్యానాదులు, ప్రాణాయామాదులు, ఓంకారాలు, హఠయోగాలు ఇటువంటివన్నీ చాలా అక్కడ ఉండి చెప్పారు, నేర్చుకోవడం జరిగింది. కాబట్టి బాగుంది. ఏమైంది అప్పుడు? కళ నుండి మేల్కొనిన పిదపాయ అది అంతయూ కళ అని ఎట్లుంటినో చిత్త సృష్టి కళ నుండి మేల్కొని, చిత్త సృష్టి కళ నుండి మేల్కొని నిద్రించిన తర్వాత అది కళ అని ఎప్పుడైతే వదిలేసి అది లేనిదిరా, లేని దానికి నాకు ఏం సంబంధం? నిద్రించిన వాడు కళ నుంచి మేల్కొని అది కళ అని ఎప్పుడైతే కొట్టిపారేశాడో ఆ కళలో జరిగిన దానికి నాకు ఏమన్నా సంబంధం ఉందా? అదే ఇది చిత్త సృష్టి కళ నుండి మేల్కొనిన వాడికి ఇది అంతయు కళ. ఆ భార్య ఉండటం కల, తండ్రి ఉండటం కల, తమ్ముడు ఉండటం కల, కుటుంబం ఉండటం కల, ధనం ఉండటం కల, వాడితో కలయిక కల, వీడితో కలయిక కల. వాడు సచ్చిత్తుగా అయిపోయాడు. సచ్చిత్ అయ్యే ఉన్నాడు. నేను అక్కడే ఉన్నానని తెలుసుకోలేక చచ్చాడు. అక్కడే ఉన్నాను అనుకో, అయిపోయింది. ఏమైంది? ఇదంతా కళ అయిపోయింది. కళ నుండి మేల్కొనిన పిదపాది అంతయు కళ అని ఎట్లుంటినో అట్లే చిత్త సృష్టి కళ నుండి మేల్కొని అది ఎంతయు కలయే అని సుఖినైతి సచ్చిత్తులో. సచ్చిత్తులో హాయిగా ఉన్నాను. ఎందుకు హాయిగా ఉన్నాను? ఇందుకోసమే హాయిగా ఉన్నా. ఇది కళ. కళ కళ అని తెలుసుకోవడమే చాలా ప్రధానమైన పాయింట్. స్వస్వరూపాయ నమో నమః, స్వస్వరూపాయ నమో నమః, స్వస్వరూపాయ 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 నమో నమః, స్వస్వరూపాయ నమో నమః.